శాస్త్రాలు, స్వభావాలు, పరిధి, చరిత్ర. ఇందులో మనకు ముఖ్యంగా ట్రై మెథడ్స్ అనేసరికి మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ 3 అంశాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఎస్, మరి మూడింట్లో కూడా గణిత చరిత్ర, సైన్స్ చరిత్ర, సోషల్ చరిత్ర. గణిత చరిత్రకు వచ్చేసరికి గమనించండి, గణిత చరిత్రకు వచ్చేసరికి మనందరికీ తెలుసు, ఉదయం అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు తన దైనందిక జీవితంలో ప్రతి సందర్భంలోనూ గణితాన్ని గణనీయంగా ఉపయోగిస్తున్నాడు అన్న విషయం మనకు తెలుసు. మరి ఇలాంటి గణితానికి సంబంధించి ఎలాంటి అంశాలు మీరు టచ్ చేయాలంటే అసలు గణితం యొక్క స్వభావం ఏంటి, గణితం యొక్క లక్షణం ఏంటి, ఇది మెయిన్ అండి. అదేవిధంగా సైన్స్ యొక్క స్వభావం ఏంటి, ఇలా సైన్స్కు ఉండే లక్షణాలు ఏంటి, గణితానికి ఉండే లక్షణాలు ఏంటి. ఈ గణితానికి ఉండే లక్షణాలు, స్వభావాలకు సంబంధించి ముఖ్యంగా గణితం అనేది అమూర్తమైనది, గణితం అనేది వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. గణితం గమనించండి, గణితం అనేది అమూర్తమైనది, గణితం వరుస క్రమాన్ని అనుసరిస్తుంది, గణితం తార్కిక ఆలోచనల మిళితమైనది, గణితం అనేది ప్రత్యేకమైన గుర్తులు గణితానికి ఉన్నాయి, గణితం సహజమైన అభ్యసన విధానము, గణితానికి సరిచూసే స్వభావం ఉంది, ఆగమన నిగమనాలను అనుసరిస్తుంది, సిద్ధాంతాలు స్వీకృతాలు ఉంటాయి, ఇలా లక్షణాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ చరిత్ర, స్వభావాలు టచ్ చేశాడు అంటే మ్యాక్సిమం గణితం యొక్క స్వభావం మీద బిట్ అడుగుతున్నాడు. లేకపోతే రీసెంట్గా ఒక పేపర్లో టచ్ చేయండి మీరు. గణితానికి సంబంధించి చరిత్ర, స్వభావాల మీద వాడు ప్రశ్న ఇవ్వాలి అనుకున్నాడు అంటే రీసెంట్గా కూడా ఒక ప్రశ్న ఇచ్చాడండి. గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు అని తెలియజేసే గణిత స్వభావం ఏది అని అడిగాడు. చూడండి రీసెంట్గా ప్రశ్న, ప్రీవియస్లో ఏం అడిగాడంటే గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు, ఇది ఏ గణిత స్వభావాన్ని తెలియజేస్తుంది అన్నాడు. గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు అంటే గణితం అనేది ఏ పరిస్థితుల్లోనైనా మారిపోయే అవకాశం లేదు, దీనికి సరిచూసే స్వభావం ఉంది. ఇది అంటే గణితం సందిగ్ధతకు అవకాశం లేదు అంటే గణితానికి ఖచ్చితత్వం ఉంది అనే దాని స్వభావం. ఇది గణితానికి ఖచ్చితత్వం ఉంది. సో దీని మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత గణితానికి సంబంధించి ముఖ్యమైన గణితానికి సంబంధించి కొంతమంది, చరిత్రకు సంబంధించి కొంతమంది వ్యక్తుల గురించి ఇచ్చాడండి. గణిత చరిత్ర, గణితం అనేది ప్రాచీన కాలంలో గణితాన్ని పరిశీలిస్తే ఎక్కడో గ్రీకుల్లోనో, ఈజిప్షియన్లోనో, అరబ్బుల్లోనో, బాబిలోనియన్లు ఇలా బాగా అభివృద్ధి చెందింది. మరి అంతటి స్థాయిలో ఇంకా ఎక్కడైనా అభివృద్ధి చెందిందంటే మన భారతదేశంలో అభివృద్ధి చెందింది. మరి గ్రీకులు ఏం చేశారు, ఈజిప్షియన్లు ఏం చేశారు, అరబ్బులు ఏం చేశారు, భారతీయులు గణితానికి చేసిన కృషి ఏంటి, ఆ భారతీయుల్లో ఎవరైనా ముఖ్యంగా ఉన్నారా లేదా అనేది మీరు టచ్ చేయండి. ఇప్పుడు ఉన్న మన సిలబస్కి అనుగుణంగా ఒక 5 శాస్త్రవేత్తల, గణితవేత్తల పేర్ల గురించి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక 5 గురించి ఇచ్చాడు. ఎవరెవరు అంటే ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్తుడు, ఆ తర్వాత యూక్లిడ్ ఫెర్మా. సో వీళ్ళు ముగ్గురు భారతదేశానికి సంబంధించిన గణితవేత్తలు. వీళ్ళిద్దరికి వచ్చేసరికి పాశ్చాత్య గణితవేత్తలు. సో ఇదివరకు మనకి సిలబస్లో చాలా అంశాలు ఎక్కువగా ఇచ్చినప్పటికి కూడా ఎక్కడికి వచ్చేసరికి ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్తుడు వీళ్ళు ముగ్గురు గురించి అధికంగా టచ్ చేశాడు. శ్రీనివాస రామానుజన్ గురించి మన కంటెంట్లోనే ఎక్కడో ఒక దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా టచ్ చేయలేదు. సో ఇక్కడ ఆర్యభట్ట ఏం చేశాడు, భాస్కరాచార్య ఏం చేశాడు, బ్రహ్మగుప్తుడు ఏం చేశాడు. భారతీయ గణితం అనేది ప్రపంచ గణితంలో మొట్టమొదటి తీసుకెళ్ళింది ఎవరు అంటే ఆర్యభట్ట తర్వాత సుమారు 100 సంవత్సరాల పాటు భారతీయ గణితం అనేది నిద్రావస్థలో ఉంది. 100 సంవత్సరాల తర్వాత నిద్రపోతున్న గణితాన్ని పైకి లేపింది ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు తర్వాత సుమారు 500 సంవత్సరాలకు భాస్కరాచార్యుడు వచ్చాడు. మరి భాస్కరాచార్యుడు అనగానే భారతీయ గణితంలో మాత్రమే కాదు ప్రపంచ గణితంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈ భాస్కరాచార్యుడు. మరి ఆర్యభట్ట ఏ గ్రంథాలు రాశాడు, భాస్కరాచార్యుడు ఏ గ్రంథాలు రాశాడు, బ్రహ్మగుప్తుడు ఎన్ని గ్రంథాలు రాశాడు, అవి ఏవి, ఆర్యభట్ట చేసిన సేవలేంటి, భాస్కరాచార్యుడు చేసిన సేవలేంటి, బ్రహ్మగుప్తుడు చేసిన సేవలేంటి, ఖచ్చితంగా దీని మీద బిట్ వచ్చే అవకాశం ఉంది. అవి టచ్ చేయండి. ఆ తర్వాత యూక్లిడ్ ఫెర్మా.
మనకున్న పాత సిలబస్లో పాశ్చాత్య దేశాలకు సంబంధించి చాలామంది గురించి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఉన్న సిలబస్లో ఇప్పుడు అడగబోతున్న టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రశ్నలు కూడా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. సో ఇక్కడ యూక్లిడ్ గురించి ఫెర్మా గురించి ప్రశ్నించే అవకాశం. యూక్లిడ్ అనగానే మనకు పరిచయం అక్కర్లేని పేరు. మరి యూక్లిడ్ ఏం చేశాడు, ఏ ఏ పుస్తకాలు రాశాడు? యూక్లిడ్కి సంబంధించి 2 పుస్తకాలు రాశాడు. యూక్లిడ్ అనగానే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనే యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటున్నాం. మరి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అన్నామంటే జ్యామితికి సంబంధించిన విపరీతమైన పరిశోధనలు ఈయన చేశాడు. అందులో ముఖ్యంగా 2 గ్రంథాలు రాశాడు. ఏంటా గ్రంథాలు అంటే ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాశాడు, డాటా అనే ఇంకో గ్రంథాన్ని రాశాడు. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం చాలా చాలా ముఖ్యమైనది. దీని యొక్క ఇంపార్టెన్స్లో ఒక 3 ముఖ్యమైన ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. అలాంటి వాటిని టచ్ చేస్తూ ముందుకెళ్ళండి. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథము చాలా చాలా ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది యూక్లిడ్కి సంబంధించి. యూక్లిడ్ కంటే అంతకు ముందున్న పురాతనమైన విద్యావేత్తలు కానీ ప్రపంచంలోని విద్యావేత్తలు కానీ చేసిన అనేకమైన పరిశోధనల నుంచి ముఖ్యమైన అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ఎలిమెంట్స్ యొక్క అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే ముద్రించబడిన తర్వాత, రాత రూపంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒకటే పుస్తకము, అది బైబిల్. కానీ బైబిల్ తరువాత అంతటి స్థాయిలో అత్యంత అద్భుతంగా అమ్ముడుపోయిన పుస్తకం ఏది అంటే ఎలిమెంట్స్. దీని మొట్టమొదటి ఇంపార్టెన్స్. ఆ తర్వాత రెండో విషయం ఏమంటాడు అంటే ఎలిమెంట్స్కి సంబంధించి మనకు తెలుసు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఎంత గొప్ప వ్యక్తో తెలుసు. అబ్రహం లింకన్ తన జీవిత కాలంలో ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని చదివాడు. ఎందుకు ఎలిమెంట్స్ అనే పుస్తకం చదివాడంటే అబ్రహం లింకన్ అంటే అమెరికా అధ్యక్షుడు పరిపాలన అనుకోవచ్చు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం ఏ పుస్తకాన్ని చదివాడంటే ఎలిమెంట్స్ అనేది, అంటే తర్క వివేచన కోసం చదివాడు. అదేవిధంగా 3వ టార్గెట్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఈరోజు మనం ప్రాథమిక స్థాయిలో కానీ ఉన్నత స్థాయిలో కానీ కళాశాల స్థాయిలో కానీ జ్యామితిని గురించి చదువుకుంటున్నాం. ఈ జ్యామితి రేఖాగణితం అనేది ఈరోజు మనం పాఠశాల స్థాయిలో మొదలుపెట్టిన రేఖాగణితం. దీనికి కారణమైన గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎలిమెంట్స్ అనేది ముద్రణ రూపంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన గ్రంథం ఏదంటే బైబిల్ తరువాత అంతటి స్థాయిలో అమ్ముడుపోయిన గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్. అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తర్క వివేచన కోసం చదివిన గ్రంథం ఏది అంటే ఎలిమెంట్స్. ఈరోజు మనం పాఠశాల స్థాయిలో చదువుకుంటున్న రేఖాగణితానికి మూలాధారం ఏది అంటే ఈ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ గుర్తించండి, ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని యూక్లిడ్ గనక రాయకపోతే ఈరోజు మనం చదవడానికి రేఖాగణితం లేదు. అదే మూలస్థానం. అది ఇలా అడుగుతున్నాడు. వీటి మీద టచ్ చేయండి. ఇక ఫెర్మాకి సంబంధించి వీళ్ళందరూ క్రీస్తు పూర్వం ఇలా చాలా ఓల్డ్ సైంటిస్టులుగా గణితవేత్తలుగా చెప్పుకుంటాం. కానీ ఫెర్మా 1601వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన యూరోపియన్ గణితవేత్త, అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన గణితవేత్త. ఫెర్మా అనే వ్యక్తి స్వయంగా ఈయన ఒక న్యాయవాది. కానీ గణితం మీద ఆసక్తితో, గణితం మీద మక్కువతో చాలా పరిశోధనలు చేశాడు. ఈయన అతి ముఖ్యంగా చేసిన పరిశోధనలు ఏంటి అంటే ఫెర్మా లిటిల్ సిద్ధాంతము, ఫెర్మా లాస్ట్ సిద్ధాంతం అనే 2 చేశాడండి. ఫెర్మా లిటిల్ సిద్ధాంతము, ఫెర్మా లాస్ట్ సిద్ధాంతము. దీనితో పాటు ఈయన ఫెర్మా అంతా దీనిగా బయటికి రావడానికి కారణం అంటే అద్భుతమైనది. రెనే డెకార్టేకి ఢీ కొట్టాడు. అదేవిధంగా న్యూటన్ని ఢీ కొట్టే పరిశోధన చేశాడు. పైథాగరస్ను ఢీ కొట్టే పరిశోధనలు కూడా చేశాడు. పైథాగరస్ని ఎలా ఢీ కొట్టాడంటే పైథాగరస్ అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వంలో ఉన్నాడు. కానీ పైథాగరస్ అనగానే మన నోట్లోకి వచ్చేది ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దీనికి ఈయన ఎలాంటి పోటీ పడ్డాడు అంటే పైథాగరియన్ త్రికాలుగా 3, 4, 5 పైథాగరియన్ త్రికాలు అంటాం. కానీ ఎప్పటి నుంచో ఆ త్రికాలని ఆ విధంగానే చూస్తామా, లేదా నూతన ఘాతాలకు మార్చి వాటిని సాధించడం సాధ్యమవుతుందా అని ఫెర్మా చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చాడు. సో దాని స్వభావము, దాని చరిత్ర ఇలా టచ్ చేయండి, ఖచ్చితంగా ఒక బిట్ గ్యారంటీ. ఆ తర్వాత సైన్స్కి సంబంధించి మనకి తెలిసిందే, ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మిగిలిన అన్ని సబ్జెక్టులు, అన్ని శాస్త్రాలతో పోల్చుకుంటే అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది విజ్ఞాన శాస్త్రం.
మరి ఇలాంటి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి దీని స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి అనేది చూడండి. దీని తర్వాత మిగిలిన అంశాలన్నింటితో పోల్చుకుంటే విజ్ఞాన శాస్త్రానికి కొంత సెపరేట్ పదజాలం ఉంది. విజ్ఞాన శాస్త్రానికి ఏంటి ఆ సెపరేట్ పదజాలం అంటే, యథార్థాలు అంటాడు, భావనలు అంటాడు, సాధారణీకరణాలు అంటాడు, సిద్ధాంతాలు అంటాడు, నియమాలు అంటాడు, సూత్రాలు అంటాడు, పరికల్పనలు అంటాడు. ఖచ్చితంగా బిట్టి గ్యారంటీ. మరి విజ్ఞాన శాస్త్రాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు గతిశీల దృష్టితో చూస్తారు, మరికొంతమంది స్తబ్ద దృష్టితో చూస్తారు. విజ్ఞాన శాస్త్రం అనేది ద్రవ్యాత్మక సంశ్లేషణాత్మక నిర్మాణాల కలయిక అంటారు. విజ్ఞాన శాస్త్రాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు గతిశీల దృష్టితో చూస్తారు, కొంతమంది స్తబ్ద దృష్టితో చూస్తారు. స్తబ్ద దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎలా కనపడుతుంది, గతిశీల దృష్టితో చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఎలా కనపడుతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ద్రవ్యాత్మక సంశ్లేషణాత్మక నిర్మాణాల కలయిక అంటున్నాడు. ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏ అంశాలు ఉంటాయి, సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయి. వీటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే సైన్స్కి సంబంధించి సైన్స్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇక్కడ భావనలు, మొట్టమొదటిది యథార్థాలు, భావనలు, సాధారణీకరణాలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పరికల్పనలు అంటాడన్న. పరికల్పనలు యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, పరికల్పనలు, సాధారణీకరణాలు. చూడండి, సింపుల్గా ఒక చిన్న ఎనాలిసిస్ బేస్ ఎనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు కొంచెం డెప్త్గా వెళ్ళండి. మొట్టమొదటిది యథార్థాలండి. ఫ్యాక్ట్ అంటాం దీన్ని, ఫ్యాక్ట్. యథార్థాలు. భావనలు ఒపీనియన్, కాన్సెప్ట్, దీన్నే కాన్సెప్ట్ అంటామండి. యథార్థం. మరి ఏంటి యథార్థం అంటే ఏంటి, భావన అంటే ఏంటి? యథార్థం అంటే మనకు తెలుగులో సింపుల్గా తెలిసిన పేరు ఏంటంటే యథార్థం అంటే నిజం, యథార్థం అంటే వాస్తవం, యథార్థం అంటే సత్యం. యథార్థం అంటే సత్యం, వాస్తవం, నిజం. మనం ప్రతినిత్యం చూసే నిజాలన్నీ కూడా యథార్థాలే. మనం ప్రతిరోజు ప్రతినిత్యం చూసే నిజాలన్నీ కూడా యథార్థాలే. కానీ మనం చూసే నిజాలన్నీ కూడా యథార్థాలు కావాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనుసరించినప్పుడు మాత్రమే అవి యథార్థాలు అవుతాయి. జేబీ కొన్నేట్ అనే ఒక విద్యావేత్త ప్రకారం, ఒకసారి గమనించి మిత్రమా గమనించండి. ప్రతినిత్యం మనం చూసే నిజాలన్నీ కూడా యథార్థాలే. కానీ మనం చూసే నిజాలనేవి యథార్థాలు కావాలి అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం చూసే నిజాలన్నీ యథార్థాలు కావు. కానీ అవి యథార్థాలు కావాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎలాంటివంటే అవి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి, మారకుండా ఉండాలి, ప్రత్యక్షంగా పరిశీలించబడేదిగా ఉండాలి, ఎప్పుడైనా నిరూపించబడేదిగా ఉండాలి, మరో అత్యంత ముఖ్యమైనది వివాదరహితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది యథార్థంగా పిలువబడుతుంది. ఆ తర్వాత భావన అంటున్నాం. భావన, కాన్సెప్ట్. భావన అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒపీనియన్ అండి, అభిప్రాయం. ఏదైనా ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ మనకు ఉండే ఒక అభిప్రాయమే భావన. ఏదైనా ఒక వస్తువు మీద కానీ, వ్యవస్థ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ మనకు ఉండే ఒక అభిప్రాయమే భావన. ఈ భావనకు సంబంధించి ఎలా ఉంటాయంటే అభిప్రాయాలు, దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది. ఎలాంటిదంటే భావనలు అనేవి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవాలు పెరుగుతున్న కొద్దీ భావనల్లో మార్పు వస్తుంది. గమనించు మిత్రమా, భావనలు అనేవి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవాలు పెరిగే కొద్దీ భావనల్లో మార్పు వస్తుంది. ఇది వయసు పెరిగే కొద్దీ, అనుభవాలు పెరిగే కొద్దీ భావనల్లో మార్పు వస్తుంది. ఏమి లేదు, మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడో ఒక ఉదాహరణ ఇస్తాడు. 3 సంవత్సరాల పిల్లవాడు ఆవును చూసినప్పుడు ఒక రకమైన భావన, అదే 16 సంవత్సరాల కుర్రాడు ఆవును చూసినప్పుడు ఒక రకమైన భావన, 60 సంవత్సరాల వ్యక్తి ఆవును చూసినప్పుడు ఒక రకమైన భావన. అంటే భావనలు అనేవి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎందుకు ఉండవు అంటే అనుభవాలు పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ భావనల్లో మార్పు వచ్చేస్తుంది.
అలాంటి భావనల్లో గణితానికి వచ్చినప్పుడు కొన్ని రకాల భావనలు ఉంటాయి. సరళ భావనలు, సంయోజక భావనలు, వియోజక భావనలు, సంశ్లిష్ట భావనలు, రోజువారీ భావనలు, శాస్త్రీయ భావనలు, ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా నెక్స్ట్ సాధారణీకరణం అండి. దీన్నే మనం ఏమంటున్నామంటే జనరలైజేషన్ అంటున్నాం. సాధారణీకరణము జనరలైజేషన్ అంటున్నాం. దీన్నే మరో పేరు సామాన్యీకరణ అనే పేరుతో పిలుస్తారండి. సాధారణీకరణము, సామాన్యీకరణం. మరి ఏంటి సాధారణీకరణం అంటే? సాధారణీకరణం అంటే మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నాం. సాధారణీకరణం జరిగింది, సాధారణీకరణం జరగలేదని. ఏంటి సాధారణీకరణం అంటే? సింపుల్గా సాధారణీకరణం అంటే ఒక వ్యక్తి చెన్నైలో ఒక ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. హైదరాబాదులో ఒక ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. ఢిల్లీలో ఒక ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. చివరికి దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎలుగుబంట్లన్నీ నల్లగానే ఉన్నాయి ఆలోచన చేశాడు. ఇదే సాధారణీకరణం. చెన్నైలో ఒక ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. హైదరాబాద్లో ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. ఢిల్లీలో ఒక ఎలుగుబంటిని చూశాడు, నల్లగా ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎలుగుబంట్లన్నీ నల్లగానే ఉంటాయి. సాధారణీకరణం అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిజమైనవి మిగిలిన అన్ని సందర్భాలలో నిజం కావడమే సాధారణీకరణం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిజమైనవి మిగిలిన అన్ని సందర్భాలలో నిజం కావడమే సాధారణీకరణము. ఇనుముని వేడి చేసిన వ్యాకోచించింది, రాగిని వేడి చేసిన వ్యాకోచించింది, అల్యూమినియం వేడి చేసిన వ్యాకోచించింది, లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. సాధారణీకరణం. చింతపండు తిన్నాం పుల్లగా ఉంది, టమాటా పండు తిన్నాం పుల్లగా ఉంది, నిమ్మకాయ తిన్నాం పుల్లగా ఉంది. సి విటమిన్ కలిగిన పదార్థాలు రుచికి పుల్లగా ఉంటాయి. సాధారణీకరణం. సాధారణీకరణం అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిజమైనవి మిగిలిన అన్ని సందర్భాలలో నిజం కావడం. ఇక సిద్ధాంతం. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు ఎందుకు అలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నమే సిద్ధాంతం. గుర్తించు మిత్రమా ఒకసారి. సిద్ధాంతం అంటే థియరీ అండి. థియరీ, సిద్ధాంతం. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఎందుకు అలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నమే సిద్ధాంతం. ఎందుకు ఆ సంఘటనలు అలా జరుగుతున్నాయి, అలా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నం. కాంతి లేకపోతే వస్తువులను చూడలేకపోతున్నాం. కాంతి సిద్ధాంతం బయటకు వచ్చింది. కాంతి రోజు మార్గంలో ప్రయాణిస్తుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంత సిద్ధాంతం బయటకు వచ్చింది. అలాంటివన్నీ సిద్ధాంతాలు. అసలు ఎందుకు అలా జరిగింది ప్రయత్నం చేస్తే సిద్ధాంతం. ఆ ప్రయత్నం అనేది నిజమే అని నిరూపించబడితే అది నియమం అండి. ఆ ప్రయత్నం అనేది నిజమే అని నిరూపించబడితే అది నియమం అవుతుంది. అందుకే ఇక్కడ చూడండి, కాంతి సిద్ధాంతము, తరంగ సిద్ధాంతము, అయస్కాంత సిద్ధాంతము, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము అంటున్నాం. అదే నియమానికి వచ్చినప్పుడు న్యూటన్ నియమాలు, ద్రవ్య నిత్యత్వ నియమము, శక్తి నిత్యత్వ నియమము, బాయిల్ నియమము, ఇలాంటి నియమాలు అంటున్నాం. దానికి దీనికి తేడా ఏంటంటే చూడండి, సిద్ధాంతానికి నియమానికి వాళ్ళు ఎందుకు అలా జరిగింది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం సిద్ధాంతం. ఆ ప్రయత్నం నిజమే అని నిరూపించబడితే, విస్తారంగా పరిశీలించబడిన తరువాత, విస్తారంగా పరీక్షించిన తరువాత రుజువైన, రూఢి అయిన సిద్ధాంతాలే నియమాలు. ఆ తర్వాత సూత్రాలు. సూత్రం అంటే అన్ని పరిస్థితుల్లో సాధారణీకరణం జరిగితే అది సూత్రంగా బయటకు వస్తుంది. సాధారణీకరణ జరగాలి. ఇక పరికల్పనలు. పరికల్పన అంటే హైపోథెసిస్. పరికల్పన అంటే ఊహ. ఇది ఎన్ని రకాల పరికల్పనలు ఉన్నాయంటే 4 రకాల పరికల్పనలు ఉన్నాయండి. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఈ ఏరియా నుంచి. 4 రకాల పరికల్పనలు ఉన్నాయి. ఏంటా 4 రకాల పరికల్పనలు అంటే? ఎస్, మొట్టమొదటిది శూన్య పరికల్పన, రెండవది ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుప్తిక పరికల్పన. ఆ తర్వాత చూడండి, శూన్య పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుప్తిక పరికల్పన, చివరిది ప్రశ్నా పరికల్పన అండి. ప్రశ్నా పరికల్పన. శూన్య పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగుప్తిక పరికల్పన, ప్రశ్నా పరికల్పన. ఈ ప్రశ్నల నుంచి ఏవైనా 2 అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబితే అది శూన్య పరికల్పన. ఒకదానితో మరొకటి సంబంధం ఉంది అని చెబితే అది ప్రకటనాత్మక పరికల్పన. ప్రాగుప్తిక పరికల్పన. ప్రాగుప్తిక అంటే జరిగి ఉండొచ్చు, అంటే 2 అంశాల మధ్య సంబంధం ఉండొచ్చు అని చెబితే అది ప్రాగుప్తిక. సంబంధం ఉందా చూడండి ఒకసారి. ఏవైనా 2 అంశాల మధ్య ఎలాంటి సంబంధము లేదు అని తెలియజేసేది శూన్య పరికల్పన. లేదు, శూన్యం.
రెండు అంశాల మధ్య సంబంధం ఉండొచ్చు అని చెబితే ప్రకటనాత్మక పరికల్పన. ఇక ప్రాగుక్తిక పరికల్పన. ప్రాగుక్తిక అంటే రెండు అంశాల మధ్య సంబంధం ఉండొచ్చు అని చెబితే అది ప్రాగుక్తిక. రెండు అంశాల మధ్య సంబంధం ఉందా అని ప్రశ్నిస్తే అది ప్రశ్న పరికల్పన. చూడండి, ఈ నాలుగింటికి ఎలా చెప్పొచ్చు అంటే, ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి ఎలాంటి సంబంధము లేదు అని చెబితే అది శూన్య పరికల్పన. ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి సంబంధం ఉంది అని చెబితే అది ప్రకటనాత్మక పరికల్పన. ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి సంబంధం ఉండొచ్చు, అది ప్రాగుక్తిక పరికల్పన, ప్రెడిక్టివ్. అసలు ఆకాశం మేఘావృతం కావడానికి వర్షం పడడానికి సంబంధం ఉందా అని ప్రశ్నిస్తే ప్రశ్న పరికల్పన, క్వశ్చన్ హైపోథెసిస్. ఇలా ఇక శ్వాసలకు వచ్చేసరికి శ్వాసలు ఈ రెండింటితో పోల్చుకుంటే శ్వాసల చరిత్ర కొంచెం అంత ఎక్కువగా బిట్లు వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక శ్వాసలకు వచ్చేసరికి అసలు సాంఘిక శాస్త్రం అనేది ఎక్కడ మొట్టమొదటి ఏ దేశంలో పుట్టింది, ఆ దేశం నుంచి మన దేశానికి ఎప్పుడు వచ్చింది, మన దేశంలో దీని మీద డిస్కషన్ చేసిన కమిటీ ఏది, డైరెక్ట్గా పాఠశాలల్లోకి తీసుకొచ్చిన కమిటీ ఏది, ఎన్ని భాగాలుగా తీసుకొచ్చారు, భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే 4 భాగాలుగా తీసుకొచ్చారు. మరి అది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఇది శ్వాసల చరిత్ర. మరి ఈ భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారో ఆ ఇంగ్లీష్ పదం ఏ పదం నుంచి వచ్చింది, డైరెక్ట్ బిట్లు, రైట్. ఇలా చరిత్ర స్వభావాలకు సంబంధించి చూడండి. ఆ తర్వాత రైట్ ప్రణాళికలు అనే అంశం అండి. ప్రణాళికల్లో మీరేం వేటిని ఈ తక్కువ సమయంలో వేటిని ఎక్కువగా టచ్ చేయాలి అంటే, ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికల పాఠ్యాంశంలో ముఖ్యంగా చెప్పాలి అంటే మన సిలబస్ను అనుసరించి భారతీయ విద్యా విధానంలో ఒక 3 రకాల ప్రణాళికలు ఉన్నాయని మాట్లాడవచ్చు. మొట్టమొదటిది విద్యా ప్రణాళిక, రెండవది విషయ ప్రణాళిక, మూడవది బోధనా ప్రణాళిక. విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక. ఈ విద్యా ప్రణాళికన విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక అనేది సపరేట్ ప్రణాళిక కాదు, ఇది 3 ప్రణాళికలు మిళితమైనది. ఏంటి 3 ప్రణాళికలు అంటే, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. పీరియడ్ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, బోధనా ప్రణాళిక. ఒకసారి జస్ట్ చిన్న బేసిక్ టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రమా, విద్యా ప్రణాళికని మనం కరికులం అంటామండి, దీన్ని ఇంగ్లీష్లో కరికులం అంటాం. విషయ ప్రణాళికని సిలబస్ అంటాం. విద్యా ప్రణాళికని కరికులం అంటాం, విషయ ప్రణాళికని సిలబస్ అంటాం. విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయిలో నిర్మించబడుతుంది, విషయ ప్రణాళిక పరిధి రాష్ట్ర స్థాయి. జాతీయ స్థాయిలో విద్యా విధానానికి దిశానిర్దేశం చేసేది, మార్గదర్శనం చేసేది ఏది అంటే విద్యా ప్రణాళిక. దేశం మొత్తం విద్యా విధానం ఇలాగే ఉండాలి అని నిర్దేశించేది విద్యా ప్రణాళిక. మరి దానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రణాళిక తయారు చేసుకుంటే, స్థానిక అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకుంటే అది విషయ ప్రణాళిక, సిలబస్ అంటున్నాం. సిలబస్. ఇక బోధనా ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. సంవత్సరం అంతా ఏమైతే బోధించాలనుకుంటున్నావో ఆ విద్యా సంవత్సర ప్రారంభంలో నువ్వు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే అది వార్షిక ప్రణాళిక. ఒక యూనిట్ను బోధించడానికి తయారు చేస్తే యూనిట్ ప్రణాళిక. పీరియడ్ కాలంలో బోధించడానికి తయారు చేస్తే, 45 నిమిషాల కాలంలో బోధించడానికి తయారు చేస్తే అది పీరియడ్ ప్రణాళిక. 45 నిమిషాల కాలంలో తయారు చేస్తే. ఒకసారి గుర్తించి మిత్రమా, జాతీయ స్థాయిలో నిర్మించబడుతుంది, ఇది రాష్ట్ర స్థాయిలో నిర్మించబడుతుంది. జాతీయ స్థాయిలో విద్యా విధానానికి దిశానిర్దేశం చేస్తుంది, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక. బోధనా ప్రణాళిక సపరేట్ ప్రణాళిక కాదు, 3 ప్రణాళికల మిళితమైనది. ఇది సంవత్సరం అంతా ఏం చేస్తున్నావు, యూనిట్ని ఎలా చేస్తున్నావు, పీరియడ్ 45 నిమిషాల కాలంలో ఏం చేస్తున్నావు, ఇది బోధనా ప్రణాళికకి సంబంధించి. ఇక్కడ మీరు గుర్తించండి, ప్రణాళికల్లో ఏ అంశాలను ఎక్కువగా టచ్ చేస్తున్నాడంటే, అత్యంత ముఖ్యమైనవి ఏది అంటే మొట్టమొదటి విద్యా ప్రణాళిక, ఆ తర్వాత బోధనా ప్రణాళికలో పీరియడ్ ప్రణాళిక. సో విద్యా ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అండి. విద్యా ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక ఈ రెండింటి నుంచి ప్రీవియస్లో అత్యధిక సార్లు బిట్టొచ్చిన పరిస్థితిని మనం చూసినాం. పీరియడ్ ప్రణాళిక వచ్చేసరికి ఏమేమి కనిపిస్తాయంటే, పీరియడ్ ప్రణాళికలో ముఖ్యంగా హెర్బార్ట్ సోపానాలు గమనించండి. పీరియడ్లో ముఖ్యంగా హెర్బార్ట్ సోపానాలు, ఆ తర్వాత మోరిసన్ సోపానాలు,
హెర్బార్ట్ అనే జర్మనీ దేశానికి చెందిన విద్యావేత్త ఎలాంటి సోపానాలు ఇచ్చాడు, మోరిసన్ ఎలాంటి సోపానాలు ఇచ్చాడు, దీని తర్వాత బ్లూమ్స్ అనే విద్యావేత్త ప్రకారము మూల్యాంకన ఆధార నమూనా ఎలా ఉంది, ఆర్సీఎం విద్యా పథక నిర్మాణం ఎలా జరుగుతుంది గమనించండి. హెర్బార్ట్ సోపానాలు. హెర్బార్ట్ అనే జర్మనీ దేశానికి చెందిన విద్యావేత్త జేఎఫ్ హెర్బార్ట్, జాన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్. మరి జేఎఫ్ హెర్బార్ట్ ఎలాంటి సోపానాలు ఇచ్చాడు అంటే 45 నిమిషాల కాలాన్ని 6 భాగాలు చేసుకుని బోధించమన్నాడు. మొట్టమొదటి తరగతి గదికి వెళ్ళిన వెంటనే విద్యార్థిని సన్నాహం చేయాలి, దానికి అనుగుణంగా సమర్పణ చేయాలి, రెండింటిని సంసర్గం చేయాలి, ఇది నిజమే అని నిరూపించేలా సాధారణీకరణం చేయాలి, ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో దానికి వినియోగం జరగాలి, అన్వయం జరగాలి, మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేయాలి. హెర్బార్ట్ సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునశ్చరణ ఈ 6 భాగాలు చేశాడు. ఇక మోరిసన్ అనే విద్యావేత్త ఏం చేశాడంటే పాఠ్య పథకాన్ని బోధిస్తున్నప్పుడు రాసినప్పుడు ఎలాగంటే ఈయన 6 సోపానాలు సూచించాడు, మోరిసన్ ఎన్ని సూచించాడంటే 5 సోపానాలు. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వదిలివేయడం, వాటి గురించి గుర్తించండి. ఆ తర్వాత బ్లూమ్స్ ప్రకారం మూల్యాంకన ఆధార నమూనా. బ్లూమ్స్ అనే విద్యావేత్త 3 అంశాల ఆధారంగా బోధించమన్నాడు. ఎలా బోధించమన్నాడంటే మొట్టమొదట ఆ పాఠ్యాంశాన్ని ఆ తరగతి గది ద్వారా సాధించబడిన లక్ష్యాలు ఏంటి, ఎలాంటి లక్ష్యాలు సాధించాలి, ఆ తర్వాత ఆ లక్ష్యాలు సాధించడానికి అభ్యసన అనుభవాలు, చివరిది మూల్యాంకనం అండి. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. సో ఈ 3 ఆధారంగా పీరియడ్ పథక నిర్మాణం జరగాలి, బోధన జరగాలి అని ఎవరు చెప్పారంటే బ్లూమ్స్. ఈ మూల్యాంకనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి ఇది మూల్యాంకన ఆధార నమూనాగా చెప్పబడింది. రైట్. ఇక ఆర్సీఎం నమూనా, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. మరి ఈ సంస్థ కూడా ఎన్ని ఇచ్చిందంటే 3 అంశాలు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మన తెలంగాణకు మాత్రమే పరిమితమైన మరో అంశం ఏంటంటే ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ కూడా కొన్ని అంశాలు సూచించింది. వాటిని కూడా టచ్ చేస్తూ ముందుకెళ్ళండి. ఈ అంశాలు, ఈ వివరణ అంతా కూడా మన S&S పబ్లికేషన్స్ నుంచి మార్కెట్లో ఇప్పుడున్న ట్రై మెథడ్స్ మెటీరియల్లో అన్నింటి గురించి సరైన వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి టచ్ చేయండి. రైట్. దీని తర్వాత మరో ముఖ్యమైనది ఏంటంటే విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటున్నాం. కరికులం అంటే ఇదేమంటున్నామంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి జాతీయ స్థాయిలో విద్యా విధానానికి దిశానిర్దేశం చేసేదే అన్నాం. మరి పాఠశాల స్థాయికి వచ్చినప్పుడు విద్యా ప్రణాళికని ఎలా చెప్తామంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక. కనెక్ట్ అవ్వండి మిత్రమా. విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక. అంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నుంచి 9 గంటలకు పాఠశాలకు వచ్చాడు, సాయంకాలం 4 గంటలకు బయటికి వెళ్ళాడు. మరి పాఠశాలకు వచ్చిన తర్వాత తరగతి గది లోపల, తరగతి బయట, ఆట స్థలంలో, గ్రంథాలయంలో, ప్రయోగశాలలో, మిగిలిన అన్ని ఇతర స్థలాలలో విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలు సూచించేది ఏది అంటే విద్యా ప్రణాళిక. ఈ విద్యా ప్రణాళికలో మీరు ముఖ్యంగా టచ్ చేయాల్సిన అంశం ఏంటంటే విద్యా ప్రణాళికకి సంబంధించి NPE 86 కొన్ని మౌలిక అంశాలు చెప్పిందండి. 10 మౌలిక అంశాలు చెప్పడం జరిగింది. 10 మౌలిక అంశాల నుంచి బిట్ గ్యారంటీ. NPE 86 ప్రకారం 10 మౌలిక అంశాలు చెప్పింది. వాటిని టచ్ చేయండి. ఆ తర్వాత అత్యంత విలువైనది ఏది అంటే విద్యా ప్రణాళిక ఉపగమాలు అండి. విద్యా ప్రణాళిక ప్రకారం ఎలాంటి ఉపగమాలు ఉన్నాయి? చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఉపగమాలు. రైట్. మనకి తెలిసిన ఉపగమాలే సమైక్య ఉపగమము, సహసంబంధ ఉపగమము, శీర్షిక ఉపగమము, ఏకకేంద్ర, సర్పిల, యూనిట్, కాలక్రమ, ఇతివృత్త. సో వీటన్నిటిలోనూ అత్యంత ముఖ్యమైనవి ఏవి అంటే శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల. ఆ తర్వాత ముఖ్యమైనది ఏది అంటే సహసంబంధ. సాంఘిక శాస్త్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనది సాంఘిక శాస్త్రంలో ఉపగమాలు టచ్ చేశాడంటే దీనిపైన బిట్టు వస్తుంది అని చెప్పగలిగేది ఏది అంటే ఇతివృత్త ఉపగమము, థిమాటిక్. ఎస్, వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ చదవడానికి ప్రయత్నించండి. ఎలా కనెక్ట్ చేస్తారంటే మొట్టమొదటిది సహసంబంధ ఉపగమం అండి. సహసంబంధం అంటే పేర్లోనే ఉంది, కోరిలేషన్, సహసంబంధం.
ఉపాధ్యాయుడు ఏదైనా ఒక శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇతర శాస్త్రాలలో ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి జోడించి బోధించడమే సహసంబంధం. ఉపాధ్యాయుడు ఏదైనా ఒక శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఇతర శాస్త్రాలలో ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి జోడించి బోధించడమే సహసంబంధం. అంటే ఇంకొకటి కూడా తీసుకురావాలి. గణితానికి శ్వాసలతో ఎలాంటి సహసంబంధం ఉంది, విజ్ఞాన శాస్త్రానికి గణితానికి ఎలాంటి సంబంధం ఉంది, గణితానికి భాషతో ఎలాంటి సంబంధం ఉంది, విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి ఎలాంటి సంబంధం ఉంది అది. ఇక అత్యంత ముఖ్యమైనవి ఇక్కడ శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల. శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల మూడింటిని ఒకేసారి చదవడానికి ప్రయత్నించండి. దీని నుంచి ఏదైనా అస్పష్టత ఉంటే స్పష్టంగా బయటికి రావచ్చు. సింపుల్గా శీర్షిక, ఏకకేంద్ర, సర్పిల. శీర్షికలో పునర్విమర్శ జరగదు, ఏకకేంద్రాలు సంవత్సరానికి ఒకసారి పునర్విమర్శ జరుగుతుంది, ఇక్కడ పదే పదే పునర్విమర్శ జరుగుతుంది. దాని ఒక్కదాన్ని పట్టుకొని మొత్తంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇతివృత్త ఉపగమము. దీన్ని ఏమంటామంటే సాంఘిక శాస్త్రంలో సమ్మిళిత విధానము అంటారండి. దీన్ని సమ్మిళిత విధానము, థీమాటిక్ థీమ్స్ అండి. సో ఇప్పుడు ఉన్న MCF 2005 ప్రకారము సాంఘిక శాస్త్రాన్ని ఇతివృత్తం ఆధారంగా బోధించాలి అని చెప్తాడు. మామూలుగా అయితే సాంఘిక శాస్త్రంలో ఎలా ఉంటాయి, భూగోళము, చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇతివృత్తం ఏం చెప్తుందంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాన్ని విభాగాలుగా కాకుండా మొత్తంగా బోధించండి, 9, 10 తరగతులకు మాత్రమే విభాగాలుగా బోధించండి అని చెప్తుంది ఇది. మరి సాంఘిక శాస్త్రం అనేది 6, 7, 8 తరగతులకు ప్రారంభమవుతుంది. ఈ 6, 7, 8 తరగతుల్లో విభాగాలుగా కాదు మొత్తంగా చేయండి అని చెప్పేది ఇతివృత్తం. వీటిని టచ్ చేస్తూ ముందుకెళ్ళండి. దీని తర్వాత విద్యా ప్రణాళికలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అనేది ఒకటి ఉందండి. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్మించడం జరుగుతుంది. మరి జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని శాసించే, విద్యా విధానానికి మార్గదర్శనం ఇచ్చే, విద్యా విధానానికి దిశానిర్దేశం చేసే ఈ విద్యా ప్రణాళికను నిర్మించినప్పుడు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, అవే నిర్మాణ సూత్రాలు. దీని తర్వాత చివరిగా సూక్ష్మ బోధన అనేది ఒకటి ఉందండి. మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్. మన విద్యా విధానంలో 2 రకాల టీచింగ్లు అనేవి ఉంటాయన్నట్టు మన విద్యావేత్తలు చెప్తున్నారు. మొదటిది సూక్ష్మ బోధన, సనాతన బోధన. మరి ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సూక్ష్మ బోధనలు ఎలా చేయాలి? దీని తర్వాత విద్యా ప్రణాళికలో కమిటీలు, కమిషన్లకు సంబంధించి ఒక చిన్న అంశం నేర్చుకోండి. కమిటీలు, కమిషన్లు. ఈశ్వరీబాయి పటేల్ కమిటీకి సంబంధించి ముఖ్యమైనవి ఏంటి? ఆ తర్వాత మొట్టమొదట భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సెకండరీ విద్యా కమిషన్ వచ్చింది. సెకండరీ విద్యా కమిషన్ ఏం చెప్పింది, కొఠారి ఏం చెప్పాడు, 86 ఏం చెప్పింది, ఆ తర్వాత 77 ఈశ్వరీబాయి పటేల్ ఏం చెప్పింది, ముఖ్యమైన అంశాలు టచ్ చేయండి, బిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రణాళికల్లో ఎలా చూడండి. ఆ తర్వాత మరో ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు. లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు. లక్ష్యము, స్పష్టీకరణలు, విలువలు. ఖచ్చితంగా బిట్ గ్యారంటీ అండి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 3 సబ్జెక్టుల్లో 3 బిట్లు గ్యారంటీగా వచ్చే అవకాశం. సో టెట్కి వచ్చేసరికి మాత్రం 2 కంటే తగ్గిపోదు బిట్ అయితే, 2 మాత్రం గ్యారంటీ. ఇందులో మీరు ముఖ్యంగా చేయాల్సింది చూడండి. మొట్టమొదట లక్ష్యం అనేది ఎవరు ఏర్పాటు చేసుకుంటారంటే ఉపాధ్యాయుడు. స్పష్టీకరణ ఎవరిలో బయటకు వస్తుందంటే విద్యార్థిలో బయటకు వస్తుంది. ఇది మనకు స్పష్టంగా తెలుసు. ఇంతవరకు వచ్చామంటే తెలుసుకొని రావాలి. ఉపాధ్యాయుడు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, స్పష్టీకరణ. మరి లక్ష్యాలు, స్పష్టీకరణలకు వచ్చేసరికి లక్ష్యాలు, స్పష్టీకరణలు అంటే మనకు 3 రంగాలు, 7 లక్ష్యాలకు సంబంధించిన సమాచారం చదవండి. జ్ఞానాత్మక రంగము, భావావేశం, మానసిక చలనాత్మక రంగము. అదేవిధంగా 7 లక్ష్యాలలో 7 లక్ష్యాలు ఏంటంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యము. ఇక్కడ మనకు 3 రంగాలండి. ఏంటా 3 రంగాలు? రైట్, 3 రంగాలు ఉన్నాయి. మొట్టమొదటిది జ్ఞానాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైన్. రెండవది ఎఫెక్టివ్ డొమైన్, భావావేశ రంగము. మూడవది మానసిక చలనాత్మక రంగము. జ్ఞానాత్మక రంగంలో మనకు ముఖ్యంగా 3 లక్ష్యాలు కనపడతాయి: జ్ఞానము, అవగాహన, వినియోగము. భావావేశ రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, నాలెడ్జ్, అండర్స్టాండ్, అప్లికేషన్. భావావేశ రంగంలో అభిరుచి,
వైఖరి, ప్రశంస అనేవి 3. అభిరుచి, వైఖరి, ప్రశంస, ఇంటరెస్ట్, యాటిట్యూడ్, అప్రిషియేషన్. ఆ తర్వాత మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలో ఏకైక లక్ష్యం ఏది అంటే నైపుణ్యం అండి. దీన్నే కౌశలం అనే పేరుతో పిలుస్తారు, స్కిల్. ఇది ఇక్కడ అత్యంత ముఖ్యమైనవి ఏవి అంటే అవగాహన, నైపుణ్యము. అవగాహన, నైపుణ్యము అత్యధిక సార్లు బిట్ అడిగాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మీరు ఆన్లైన్ పరీక్ష రాస్తున్నారు. ఆఫ్లైన్ పరీక్షలో అయితే ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ దీని నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందని చెప్పగలుస్తాం. కానీ ఆన్లైన్ పరీక్షకు వచ్చినప్పుడు ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అనేమీ ఉండదు, అన్నీ ఇంపార్టెంటే. ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నామంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా టెట్లు కానీ డిఎస్సీలు కానీ ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రశ్నపత్రాలు పరిశీలించిన తరువాత ఇదిగో దీని నుంచే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు, అన్నింటినీ టచ్ చేయాలి. కానీ అందులో అత్యధికంగా ఏమి ఇస్తున్నాడంటే అవగాహన, నైపుణ్యానికి సంబంధించి ఇస్తున్నాడు. విద్యార్థికి జ్ఞానము. జ్ఞానము అంటే గమనించండి, చిన్న ఆలోచన మాట్లాడదాం. జ్ఞానము మెదడులో దాగిన సమాచారం యథాతథంగా బయటకు వస్తే అది జ్ఞానము. మెదడులో దాగింది యథాతథంగా కాకుండా మార్పు జరిగి బయటకు వస్తే అది అవగాహన. మెదడులో దాగిన సమాచారం యథాతథంగా బయటకు వస్తే జ్ఞానము. యథాతథంగా కాకుండా మార్పు జరిగి బయటకు వస్తే అది అవగాహన. మరి మార్పు ఎలా జరుగుతుంది? యథాతథంగా ఎలా? ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే జ్ఞానం. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నిమ్మకాయలో ఉండే విటమిన్ ఏది? మూత్రపిండం ఏ ఆకారంలో ఉంటుంది? అది జ్ఞానము. ఉన్నది ఉన్నట్టు బయటకు వస్తుంది. అలా ఉన్నది ఉన్నట్టుగా కాక మార్పు జరిగి బయటకు వస్తే అది అవగాహన. మార్పు జరిగి బయటకు వస్తే అది అవగాహన. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో వివరించండి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోయిందో వివరించండి, అది అవగాహన. ఉన్నది ఉన్నట్టుగా కాక మార్పు జరిగి బయటికి రావాలి. ఉన్నది ఉన్నట్టు బయటకు వస్తే జ్ఞానము. ఉన్నది ఉన్నట్టుగా కాక మార్పు జరిగి బయటకు వస్తే అవగాహన. తరగతి గదిలో నేర్చింది విద్యార్థి భవిష్యత్తు జీవితంలో ఉపయోగించుకుంటే అది వినియోగము. అది వినియోగం. ఇక ముఖ్యమైనది ఏది అంటే నైపుణ్యము. నైపుణ్యం అంటే చేసే పనిని ఉత్తమంగా చేయడం, ఉన్నతంగా చేయడం, ప్రావీణ్యతతో చేయడం. చేసే పనిని ఉత్తమంగా చేయడం, ఉన్నతంగా చేయడం, ప్రావీణ్యతతో చేయడం. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, అనాలోచితంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా చేయగలగడమే నైపుణ్యము. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, అనాలోచితంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా చేయగలగడమే నైపుణ్యం. మరి ఈ నైపుణ్యానికి సంబంధించి 5 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. 5 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఏంటా 5 రకాల నైపుణ్యాలు? చిత్రలేఖన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం, నివేదన నైపుణ్యం. సింపుల్గా చూడండి, బొమ్మలు బాగా గీశాడు అంటే చిత్రలేఖన నైపుణ్యం. ప్రయోగాలు బాగా చేస్తే హస్తలాఘవ నైపుణ్యం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బొమ్మలు బాగా గీయడం చిత్రలేఖన నైపుణ్యం, ప్రయోగాలు బాగా చేయడం హస్తలాఘవ నైపుణ్యం. పరిశీలించడం, చూడడం కాదు పరిశీలించాలి అంటే తీవ్రంగా చూడడం, తీక్షణంగా చూడడం, క్షుణ్ణంగా చూడడం, అదే పనిగా చూడడం, పరిశీలించడం. అభివ్యంజన నైపుణ్యం. అభివ్యంజనం అంటే ఎక్స్ప్రెసివ్ స్కిల్. ఎక్స్ప్రెసివ్ స్కిల్ అంటే సరళమైన భాష, స్పష్టమైన పదజాలంతో మాటల రూపంలో వ్యక్తపరిస్తే అది అభివ్యంజన నైపుణ్యం. అదే సరళమైన భాష, స్పష్టమైన పదజాలంతో రాత రూపంలో వ్యక్తపరిస్తే అది నివేదన. నివేదన అంటే రిపోర్టింగ్ స్కిల్. ఒకసారి చూడు మిత్రమా, చిత్రలేఖన నైపుణ్యం, డ్రాయింగ్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్, ఎక్స్ప్రెసివ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్. బొమ్మలు గీయడంలో నైపుణ్యం చిత్రలేఖనం, ప్రయోగం చేయడంలో నైపుణ్యం హస్తలాఘవ, చూడడంలో నైపుణ్యం పరిశీలన, చెప్పడంలో నైపుణ్యం ఉంటే అభివ్యంజనం, రాయడంలో నైపుణ్యం ఉంటే నివేదన నైపుణ్యం. అంతే. సో సింపుల్గా ఇక్కడ మనం ఒక వరంలో మాట్లాడాలంటే గీస్తే చిత్రలేఖన, గీస్తే నైపుణ్యం, గీస్తే చిత్రలేఖన, చేస్తే హస్తలాఘవ, చూస్తే పరిశీలన, చెప్తే అభివ్యంజన, రాస్తే నివేదన. అంతే మిత్రమా. చూడు ఒకసారి,
గీస్తే, చేస్తే, చూస్తే, చెప్తే, రాస్తే. గీయడంలో నైపుణ్యం, చేయడంలో, చూడడంలో, చెప్పడంలో, రాయడంలో నైపుణ్యం, అంతే. గీస్తే చిత్రలేఖన, చేస్తే హస్తలాఘవ, చూస్తే పరిశీలన, చెప్తే అభివ్యంజన, రాస్తే నివేదన. వీటిని దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా బయటకు వస్తే జ్ఞానము, ఉన్నది ఉన్నట్టుగా కాక మార్పు జరిగి బయటకు వస్తే అవగాహన. ఆ మార్పు అనేది ఏ సందర్భాల్లో జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. సొంత ఉదాహరణలు ఇచ్చినప్పుడు, వ్యాఖ్యానం చేసినప్పుడు, దోషాలు సవరించినప్పుడు, అనువాదం చేసినప్పుడు, తర్జుమా చేసినప్పుడు, ఆ తర్వాత వర్గీకరణ చేసినప్పుడు, విచక్షణ చేసినప్పుడు, ఇలాంటి సందర్భాలన్నీ. అదేవిధంగా వినియోగానికి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అభిరుచి, వైఖరి, ప్రశంస, భావవ్యసన రంగంలో బయటకు వచ్చే 3 లక్ష్యాలు చాలా చిన్నవి. మరి దీని తర్వాత విలువలకు సంబంధించి విలువల పాఠ్యాంశం చాలా విలువైనది. ఎలాగంటే గణితంలో చాలాసార్లు అడిగాడండి. విలువలు అనేవి 3 రకాల విలువలు ఉన్నాయి. గణిత విలువలు, సైన్స్ విలువలు, సోషల్ విలువలు. గణితానికి సంబంధించి విలువల్లో గణితానికి ప్రయోజన విలువ ఉంది, గణితానికి క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ, కళాత్మక విలువ, వినోదపు విలువ, సమాచార విలువ, 7 రకాల విలువలు ఉన్నాయి. ఖచ్చితంగా బిట్టి ఇచ్చేస్తాడండి. లాస్ట్ టైం మనకి ఇచ్చాడు కూడా ఒకటి. సో ఈ విలువలు దేన్ని అంటే ఏ వాక్యం ఏ విలువను తెలియజేస్తుంది. ఏదైనా వాక్యం ఇస్తాడు, ఇది ఏ విలువ అని అడుగుతాడు. మ్యాక్సిమం మనం చేసేయచ్చు. ఎప్పుడు చేయగలుగుతామంటే ఒకసారి టచ్ చేసినప్పుడు. ఆ తర్వాత సైన్స్కి, సోషల్కి సంబంధించిన విలువలు కూడా ఉన్నాయి. సాంఘిక విలువ, నైతిక విలువ, బౌద్ధిక విలువ, విరామ సమయ వినియోగ విలువ, ఉత్తేజపరిచే విలువ, శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి విలువ, ఇలాంటి సృజనాత్మక విలువ, ఇలాంటి విలువలు ఉన్నాయి మిగిలిన సైన్స్కి కానీ సోషల్కి కానీ. దీంతో పాటు మిత్రులారా మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విలువలకు సంబంధించి కొంతమంది గణితవేత్తలు కొన్ని రకాల విలువలు సూచిస్తారండి. ఇవి ఖచ్చితంగా మీరు టచ్ చేయండి. బిట్టుపోకుండా ఉంటుంది. ఎందుకంటే యంగ్ అనే ఒక విద్యావేత్త ప్రకారము గణితంలో 3 విలువలు ఉన్నాయి. అదేవిధంగా బ్రెస్లిచ్ అనే ఒక విద్యావేత్త గణితానికి 6 విలువలను సూచించాడు. బ్రెస్లిచ్ ప్రకారం 6 విలువలు ఉన్నాయి. ఆ తర్వాత మున్నిక్ అనే ఒక విద్యావేత్త ఉన్నాడు. మున్నిక్ ప్రకారం విలువలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాల విలువలు ఉన్నాయి. ఆ తర్వాత బ్లాక్ హారెస్ట్ వస్తాడు. బ్లాక్ హారెస్ట్ ప్రకారం విలువలు మళ్ళీ 3 రకాలు. ఆ తర్వాత స్కార్లింగ్ అనే విద్యావేత్త ఉన్నాడు. స్కార్లింగ్ ప్రకారం విలువలు 4 రకాలు. ఖచ్చితంగా దీని నుంచి బిట్ వస్తుంది. పదే అడుగుతున్నాడు. ఆన్లైన్ పరీక్షలో అత్యధిక సార్లు విలువల్లో దీని నుంచే బిట్ అడిగాడు. పక్క రాష్ట్రంలో జరిగిన అనుభవం అది. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. బట్టి మెడల్లో పెట్టుకోండి. యంగ్ ప్రకారం ఎన్ని విలువలు ఉన్నాయి, బ్రెస్లిచ్ ప్రకారం ఎలా ఉన్నాయి, మున్నిక్ ప్రకారం ఎలా ఉన్నాయి, బ్లాక్ హారెస్ట్ ప్రకారము, స్కార్లింగ్ ప్రకారం ఏ రకమైన విలువలు ఎలా ఉన్నాయి అనేది. సో దీనికి సంబంధించి మన ఎస్ఎన్ఎస్ మెటీరియల్లో ఒక్కొక్క దాని గురించి ఏ విధంగా ఎవరెవరు వర్గీకరించారని ఇస్తూనే గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఒక కోడింగ్ ప్రక్రియ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూడండి, దాన్ని ఫాలో అయిపోండి. రైట్. ఇక తర్వాత చాప్టర్ వచ్చేసరికి బోధనా పద్ధతులు. మరి బోధనా పద్ధతుల్లో ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలు మనం టచ్ చేయాలి బోధనా పద్ధతులకు సంబంధించి. బోధనా పద్ధతులు అనేవి ముఖ్యంగా 2 రకాలు. మనందరికీ తెలిసిన విషయమే. బోధనా పద్ధతులు. పద్ధతి అంటే మెథడ్ అనే ఒక ఆంగ్ల పదం మేత్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మేత్ అంటే అర్థం ఒక విధానము, ఒక మార్గము, ఒక పద్ధతి. తరగతి గదిలో విద్యార్థిని మెరుగుపరచడానికి ఏ విధానం అయితే ఉపయోగిస్తావో అది బోధనా పద్ధతి. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి చురుకుగా పాల్గొనడానికి ప్రయత్నించే విధానమే బోధనాభ్యసన పద్ధతి. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థికి గోచరించే రీతిలో అందించే విధానాలే బోధనా పద్ధతులు అంటాడు. జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థికి గోచరించే రీతిలో అందించే విధానాలే బోధనా పద్ధతులు. అసలు బోధన అంటే ఏంటి, అభ్యసనం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి చూడండి. ఈ బోధనా పద్ధతులు అనేవి ముఖ్యంగా 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. 2 రకాల పద్ధతులు. మొట్టమొదటిది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, టీచర్ సెంటర్డ్. రెండవది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో ముఖ్యమైన పద్ధతులు చూడండి. తరగతి గదిలో ఉపాధ్యాయుడి విద్యార్థి ప్రమేయం లేకుండా ఉపాధ్యాయుడే తనకు నచ్చిన విధానంలో తనకు అనుకూలంగా బోధిస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. అలా కాకుండా విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా, విద్యార్థి యొక్క ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేటట్లు బోధించే పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు, శిశు కేంద్రీకృత అంటాం.
ఉపాధ్యాయ కేంద్రీకృతలో ముఖ్యంగా ఒక రెండు ముఖ్యమైనవి అని మాట్లాడుతున్నాం. ముఖ్యమైనవి ఒక రెండు చెప్పొచ్చు. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మాటల రూపంలో పాఠం చెబితే అది ఉపన్యాస పద్ధతి. మాటల రూపంలో చెప్పిన పాఠ్యాంశం ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థుల ముందు ప్రదర్శించి చూపిస్తే అది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆ తర్వాత విద్యార్థి కేంద్రీకృత పద్ధతులుగా అతి ముఖ్యమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. అందులో ముఖ్యంగా అతి ముఖ్యమైన చెప్తున్నా, వీటిని టచ్ చేసుకుంటూ వెళ్ళండి. అన్వేషణ పద్ధతి, ఆ తర్వాత మరో ముఖ్యమైనది ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. దీని తర్వాత చర్చా పద్ధతి, కృత్యాధార పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ఇలాంటి కొన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత క్రీడా పద్ధతులు కూడా ఇంపార్టెంట్. ఎలాగంటే చూడండి ఒకసారి స్పీడ్గా టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్వేషణ పద్ధతి, అన్వేషణ హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదం హ్యూరిస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎవరు కనిపెట్టారంటే దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ కనిపెట్టాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ దీన్ని రూపొందించాడు. అసలేంటి అన్వేషణ పద్ధతి అంటే? అన్వేషణ పద్ధతి ఎందుకు బయటకు వచ్చిందంటే ఆర్మ్స్ట్రాంగ్ ఒక విషయాన్ని బలంగా నమ్మాడండి. ఏంటి ఆ విషయం అంటే, విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అనే ఒక మాట ఆధారంగా అన్వేషణ పద్ధతి సృష్టించాడు. చూడండి మిత్రమా, అద్భుతమైనది. అన్వేషణ పద్ధతి సృష్టించడానికి అద్భుతమైన విషయం ఏంటంటే, విద్యార్థి ఒక అన్వేషకుడుగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అనే ఒక బలమైన మాట ఆధారంగా అన్వేషణ పద్ధతిని సృష్టించాడు. చూడండి, తనకు తానుగా అన్వేషకుడుగా మారితే తనకు తానుగా తెలుసుకోవాలన్న ఆలోచన వస్తే ఎవడో చెప్పిన దానికంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అనే దాన్ని బట్టి అన్వేషణ పద్ధతి సృష్టించాడు. మరి అన్వేషణ పద్ధతిలో ఎలాంటి లక్ష్యాలు సాధిస్తాం, ఎలాంటి సోపానాలు ఉన్నాయి, దీంతో ప్రయోజనాలు ఏంటి, దానిలో ఉపయోగాలు ఏంటి. ఆ తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ పద్ధతి చూడండి. ప్రాజెక్ట్ ఒక చిన్న నిర్వచనం చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రాజెక్ట్ అంటే ఒక పని అండి, కానీ చేసే ప్రతి పని ప్రాజెక్ట్ కాదు. ప్రాజెక్ట్ అంటే ఒక పని, కానీ చేసే ప్రతి పని ప్రాజెక్ట్ కాదు. మరి ఏ పని ప్రాజెక్ట్ అవుతుంది అంటే, ఆ పని అనేది సహజ వాతావరణంలో పూర్తి చేయబడితే అది ప్రాజెక్ట్ అవుతుందండి. చేసే ప్రతి పని ప్రాజెక్ట్ కాదు, ఆ పని అనేది సహజ వాతావరణంలో పూర్తి చేయబడితే అది ప్రాజెక్ట్ అవుతుంది. సహజ వాతావరణంలో పూర్తి చేయబడాలి అంటే ఏదైతే మనం ఎన్నిక చేసుకున్నామో దానికి సహజ వాతావరణం ఏదైతే ఉందో అక్కడ పూర్తి చేయబడాలి. ఒక కూరగాయలు ధరలు తెలుసుకోవాలి అనుకున్నాం. కూరగాయల ధరలు తెలుసుకోవాలంటే ఇంట్లో కూర్చొని తరగతి గదిలో కూర్చొని కాదు, కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ పరిశోధించి చేసుకోవాలి. ఇల్లు రకాల గురించి తెలుసుకోవాలనుకున్నాం. ఇల్లు రకాలు అనేది తరగతి గదిలో తలుపులేసి మాట్లాడుకున్నది కాదు, గ్రామంలోకి వెళ్ళాలి, గ్రామంలోకి వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలి. అది దానికి సహజ వాతావరణం. అంటే ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడిందే ప్రాజెక్టు. ఇట్ కెన్ బి డన్ ఇన్ నేచురల్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ. ఇట్ కెన్ బి డన్ ఇన్ నేచురల్ ఎన్విరాన్మెంట్, అక్కడ మాత్రమే జరగాలి. అంటే పిల్లలు తమకు తాముగా అన్వేషించి పరిశోధించి అవసరమైన సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకొని చివరకు ఒక నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యమే ప్రాజెక్టు. చూడండి ఒకసారి, పిల్లలు తమకు తాముగా అన్వేషించి పరిశోధించి అవసరమైన సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకొని చివరకు ఒక నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యమే ప్రాజెక్టు. మనకున్న మెథడాలజీ బోధనా పద్ధతులన్నింటిలోనూ అతిపెద్ద పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ పద్ధతి యొక్క లక్ష్యాలు ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతిని తారండైకి అభ్యసన సిద్ధాంతాన్ని కూడా పోలి ఉంటాయి. అందులో సోపానాలు ఏమున్నాయి, ప్రాజెక్ట్ పద్ధతి సూత్రాలు ఏమున్నాయి, ప్రాజెక్టుకి కిల్పాట్రిక్ ప్రకారం 4 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి, స్టీవెన్సన్ ప్రకారం 2 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని లోపాలు ఏంటి మాట్లాడండి, టచ్ చేయండి. ఆ తర్వాత చర్చా పద్ధతి. ఈ చర్చా పద్ధతి అనేది, చర్చ అనేది ఒక సమిష్టి నిర్ణయ ప్రక్రియ.
సో ఎంతసేపు ఉపాధ్యాయుడు తన దగ్గర ఉన్న ఆలోచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా చర్చింపజేసేలా బోధనాభ్యసన జరిగితే అది చర్చా పద్ధతి. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థికి విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశం బోధించినప్పుడు తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాడు. కానీ దీన్ని మధ్యలో పెట్టి విద్యార్థులతో చర్చింపజేస్తే 10 మంది విద్యార్థులు ఉంటే 10 రకాల ఆలోచనలు బయటకు వస్తాయి. ఉపాధ్యాయుడు తన ఆలోచనలు జోడిస్తాడు. వీటన్నింటి నుంచి విద్యార్థి మరింత విషయ పరిజ్ఞానాన్ని పొందుతాడు అనే ఆలోచనతో చర్చా పద్ధతి బయటకు వచ్చేసింది. ఈ చర్చా పద్ధతి కనెక్టివ్గా మళ్ళీ ఒక 3 పద్ధతులు ఉంటాయి, గమనించండి. సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, విచారణ ఆధార పద్ధతి అనేవి. సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి, విచారణాధార పద్ధతి, ఈ పద్ధతులు ఎలా ఉంటాయో చూసుకోండి. సాంఘిక ఉద్గార పద్ధతి అంటే దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఫార్మాలిటీస్ ఉన్నాయి. సెమినార్ అంటే ఏంటి, సింపోజియం అంటే ఏంటి, ఆ రెండు ఇక్కడ చూడండి. ఆ తర్వాత వాద సంవాద పద్ధతి, డిబేటింగ్ మెథడ్ అంటారు. దీని తర్వాత విచారణ ఆధార పద్ధతి, ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్ అంటారు. విచారణల ద్వారా తెలుసుకోవడం, వాద సంవాదం చేస్తూ తెలుసుకోవడం ఇలా. ఇక కృత్యాధార పద్ధతి, యాక్టివిటీ బేస్డ్ కృత్యాధార పద్ధతి. ఈ కృత్యాధార పద్ధతికి సంబంధించి కృత్యాలు రకాలు, గణితంలో మన కృత్యాలు రకాలు 6 రకాలు ఇచ్చాడు. భౌతిక కృత్యము, బౌద్ధిక కృత్యము, సాంకేతిక కృత్యము, మౌఖిక కృత్యము, మౌఖికేతర కృత్యము, ప్రత్యక్ష కృత్యము అని 6 రకాలు ఇచ్చాడు. టచ్ చేయండి. దీని తర్వాత సమస్య పరిష్కార పద్ధతి అన్నాడు. సమస్య పరిష్కారానికి వచ్చేసరికి మనం ముఖ్యంగా ఇక్కడ ఎన్ని పద్ధతులు మాట్లాడుకోవాలంటే ఒక 4 పద్ధతులు మాట్లాడుకోవాలి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ఎనాలిసిస్ మెథడ్, సింథసిస్ మెథడ్. సో ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ. తనకు తెలిసిన ఉదాహరణల నుండి సూత్రాన్ని సృష్టించి సమస్యను పరిష్కరిస్తే ఆగమన. ఎక్కడ నుంచో సూత్రాన్ని తీసుకొచ్చి దానిలో విలువలను ప్రతిక్షేపించి సమస్యను పరిష్కరిస్తే అది నిగమన. ఇక విశ్లేషణ, సంశ్లేషణ. విశ్లేషణ అంటే ఉన్నదాన్ని భాగాలుగా చేసి పరిష్కరించడం విశ్లేషణ. ఆ భాగాలను ఏకం చేసి పరిష్కరిస్తే అది సంశ్లేషణ. ఒక పనిముట్టును తయారు చేయడం ఆగమన. తయారు చేసిన పనిముట్టును ఉపయోగించడం నిగమన. సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు రాబట్టడానికి ఆగమన. ఆ రాబట్టిన సూత్రం ద్వారా మరో సూత్రాన్ని తీసుకొస్తే అది నిగమన. గడ్డి వాములో నుండి సూదిని బయటకు తీయడం విశ్లేషణ. సులువుగా సంక్షిప్తంగా చేయడం సంశ్లేషణ. ఇలాంటి కామన్ పాయింట్స్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక క్రీడా పద్ధతి అనకూడదు, క్రీడా పద్ధతులు, ప్లేవే మెథడ్. క్రీడా పద్ధతి అనేది సపరేట్గా పద్ధతి కాదు, ఇందులో 2 భాగాలు ఉన్నాయి. అవి ఏంటో 2 భాగాలు అంటే మొట్టమొదటిది కిండర్ గార్డెన్ పద్ధతి, రెండవది మాంటిసోరీ పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి. కిండర్ గార్టెన్ జర్మనీ దేశానికి చెందిన కిండర్ గార్టెన్ ఎవరు రూపొందించారంటే ఫ్రోబెల్ రూపొందించాడు కిండర్ గార్టెన్. మాంటిసోరీని ఎవరు రూపొందించారంటే మాంటిసోరీ. జర్మనీ దేశానికి చెందిన పాఠశాల పర్యవేక్షకుడైన ఫ్రోబెల్ దీన్ని రూపొందించాడు. ఫ్రోబెల్ అనే విద్యావేత్త స్వయంగా పాఠశాల పర్యవేక్షకుడు. తన హయాంలో వందలాది పాఠశాలలు సందర్శించాడు, వేలాది మంది విద్యార్థులను చూశాడు. ఇప్పుడున్న విధానం వీళ్ళకి సరిపోలేదని తన ఆలోచనలు, అనుభవాలను రంగరించి ఈయన ఒక విధానాన్ని సృష్టించాడు. దాని పేరు కిండర్ గార్టెన్ విధానం. ఇక మాంటిసోరీ విధానము. మాంటిసోరీ అనే ఇటలీ దేశానికి చెందిన మానసిక వైద్యురాలు ఈమె. ఇటలీ దేశానికి చెందిన మానసిక వైద్యురాలు తన దగ్గరికి వచ్చిన మానసికంగా మందమతులైన విద్యార్థులకి, పిల్లలకి సభ్య సమాజంలో కలపాలనే ఉద్దేశంతో ఈమె ఒక విధానాన్ని తయారు చేసింది, అది మాంటిసోరీ విధానం. సో దీని లక్షణాలు ఏంటి? ఇక్కడ తరగతులు ఉంటాయి, బోధకులు ఉంటారు, క్రమశిక్షణ ఉంటుంది, బహుమతులు ఇవ్వబడతాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి తరగతులు ఉండవు, తరగతుల బదులు ఇక్కడ దశలు ఉంటాయి. ఇక్కడ క్రమశిక్షణ ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది, ఇక్కడ బోధకుడు ఉంటాడు, ఇక్కడ పర్యవేక్షకుడు ఉంటాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా రెండింటికి కోయిన్సైడ్ చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించండి. దీనితో పాటు బోధనా పద్ధతుల్లో నిర్మాణాత్మక ఉపగమం కూడా ఉంది, దాన్ని టచ్ చేయండి. నిర్మాణాత్మక ఉపగమంలో అత్యంత ముఖ్యమైనది 5E నమూనా. రోజర్ బైబే అనే విద్యావేత్త ప్రకారం 5E నమూనా అనేది వచ్చింది. 5E నమూనా అంటే అందులో 5 Eలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, చివరిది మూల్యాంకనం, ఎవల్యూషన్. ఈ 5ంటిని టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది మిత్రమా. రైట్, మరి బోధనా పద్ధతుల కనెక్టివ్గా ఇంకొక మాట ఉంది చూడండి. బోధనా పద్ధతులు అయిపోయిన తర్వాత దీనికి మన టెక్స్ట్ బుక్లో మరో మాట పెట్టాడు. అదేంటంటే పియాజేకి సంబంధించండి. పియాజే
జీన్ పియాజే అనే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన విద్యావేత్త సుమారు 50 సంవత్సరాల పాటు పిల్లల సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధన చేసి ఈ సంజ్ఞానాత్మక వికాసం 4 దశల్లో ఉంటుందని చెప్పాడు. ఏంటా 4 దశలు? ఆ 4 దశలు ఒక్కొక్క దశలో ఏం జరుగుతుందో టచ్ చేయండి. ఇది యాక్చువల్గా మనకి సైకాలజీలో ఎక్కువ సిలబస్, కానీ మెథడాలజీలో 1 నుంచి 5వ తరగతి వరకు, 1 నుంచి 10వ తరగతి వరకు ఏ దశలో ఏం చేస్తాడనే టచ్ చేస్తూ ముందుకెళ్ళండి. దీని తర్వాత ఇంకా ఏమున్నాయంటే వైగాట్స్కి సంబంధించి ఉన్నాయి. సో ఈ వైగాట్స్కి అంతకు మించి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు టెట్లో లేవు, డిఎస్సి సిలబస్లో యాడ్ చేశాడు, అక్కడ మనం మాట్లాడదాం. రైట్, మరి ఇక టిఎల్ఎం వనరులు, 5th లెసన్ టిఎల్ఎం వనరులు. టిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఆ తర్వాత దీని వనరులు. టిఎల్ఎంకి సంబంధించి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా టిఎల్ఎం అనేది బోధనా పద్ధతిని ఉపయోగించి బోధించినంత మాత్రాన విద్యార్థికి సంపూర్ణంగా అర్థం కాదు. మరి విద్యార్థికి సులువుగా అవగాహన కావాలి, ఎక్కువ కాలం విద్యార్థి గుర్తించుకోవాలి అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడిగా ఖచ్చితంగా నువ్వు బోధనాభ్యసన పరికరాలను ఉపయోగించాలి. ఈ బోధనాభ్యసన సామగ్రి ముఖ్యంగా 3 రకాల మిత్రమా. ఏంటా 3 రకాలంటే దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య శ్రవణ ఉపకరణాలు. మళ్ళీ దృశ్య ఉపకరణాలు 4 రకాలుగా పిలువబడతాయి. గ్రాఫిక్ ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు, ప్రదర్శన బల్లలు, ప్రక్షేపక ఉపకరణాలు. ఇలా మాట్లాడాలి. కేవలం కనిపించేవి మాత్రం దృశ్య, వినిపించేవి శ్రవణ. కనిపించి వినిపిస్తూ చేసేవన్నీ కూడా దృశ్య శ్రవణగా చెప్పబడతాయి. ఇక్కడ రేడియో, టేప్ రికార్డు ఉంటాయి. దృశ్య శ్రవణ అంటే టీవీ, కంప్యూటర్, చలనచిత్రాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్కొక్క దాని యొక్క వివరణ ఏంటి అనేది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత దీనిలో అతి ముఖ్యమైనది ఎడ్గార్ డేల్ శంకు ఒకటి ఉందండి, టచ్ చేయండి చివరిలో. ఎడ్గార్ డేల్ శంకు, డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అమెరికా దేశానికి చెందిన ఎడ్గార్ డేల్ అనే విద్యావేత్త తరగతి గదిలో ఏదైనా పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అనుభవాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఈయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఏంటి ఆ పుస్తకం అంటే ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకం. మరి ఆ పుస్తకం నుంచి బయటకు వచ్చిందే ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో ముఖ్యంగా 11 గదులు ఉంటాయి. కింద నుంచి పైకి పోయే కొద్దీ పైన ఉండేవన్నీ కూడా అమూర్త అనుభవాలు, కింద ఉండేవన్నీ కూడా మూర్త అనుభవాలు. కింద నుంచి పైకి పోతే ఏం జరుగుతుంది, పైనుంచి కిందకి పోతే ఏం జరుగుతుంది, ఒక్కొక్క అనుభవాన్ని ఏ విధమైన ఉదాహరణతో ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు, అది ఎడ్గార్ డేల్ శంకు టచ్ చేయండి. దీని తర్వాత టిఎల్ఎంకి సంబంధించి మనకు 3 సబ్జెక్టులు ఉన్నాయి, 3 అంశాలు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే గణిత ఉపకరణాలు. ఇక్కడ క్లియర్గా గుర్తించండి మిత్రమా. గణిత ఉపకరణాలు, సైన్స్ ఉపకరణాలు, విజ్ఞాన శాస్త్ర ఉపకరణాలు, సోషల్ ఉపకరణాలు ఉన్నాయి. మ్యాథ్స్ టిఎల్ఎం, సైన్స్ టిఎల్ఎం, సోషల్ టిఎల్ఎం. గణిత టిఎల్ఎంకి వచ్చినప్పుడు ఇక్కడ మనం గుర్తించాల్సినవి ఏంటి అంటే గణిత టిఎల్ఎంకి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా అబాకస్, డామినో కార్డులు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రము, ఘనాకార కడ్డీలు, కిస్నేయర్ పట్టీలు, జ్యామితీయ ఘనాకారాలు. ఇప్పుడు చూడండి గణిత పేటికలో ముఖ్యంగా ఏం చూస్తారంటే మొట్టమొదటిది పూసల చట్రము, అబాకస్. పూసల చట్రము, డామినో కార్డులు, ఘనాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, కిస్నేయర్ పట్టీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు. వీటికి సంబంధించి ముందుకెళ్ళండి. సైన్స్ టిఎల్ఎంలో మీరు ముఖ్యంగా ఏం చూస్తారంటే అత్యంత అద్భుతమైనవి కృత్యోపకరణాలుగా చెప్పబడతాయి. రాసి పెట్టుకో, బిట్టు గ్యారంటీ. ఎలాంటివి వస్తాయంటే విజ్ఞాన శాస్త్రంలో హెర్బేరియం, అక్వేరియం, వైవేరియం, టెరేరియం, ప్లానిటోరియం అనే అంశాలు వస్తాయి మిత్రమా. హెర్బేరియం ఏంటి, అక్వేరియం ఏంటి, వైవేరియం, టెరేరియం, ప్లానిటోరియం. హెర్బేరియం చూడండి, ఒక చిన్న మాట టచ్ చేద్దాం. హెర్బేరియం మనకి సింపుల్గా తెలిసింది. హెర్బేరియం అంటే మొక్కలు, అక్వేరియం అంటే చేపలు అని తెలుసు. హెర్బేరియం అంటే మొక్కలు. ఏంటి మొక్కలకి ఏం చేస్తాం? హెర్బేరియం అంటే మొక్కలను భద్రపరిచే స్థలము. సింపుల్గా ఇలా గుర్తించండి, మొక్కలను భద్రపరిచే స్థలము. మరి ఏ మొక్కలు భద్రపరచాలి, ఎలా భద్రపరచాలి, అసలు ఎందుకు భద్రపరచాలి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిసిందంటే నీ పని అయిపోయినట్టే. అదే హెర్బేరియం పని అయిపోయినట్టే. హెర్బేరియం అంటే మొక్కలను భద్రపరిచే స్థలము. అసలు ఏ మొక్కలు భద్రపరచాలి, ఎందుకు భద్రపరచాలి,
ఏ మొక్కలు భద్రపరచాలి, ఎలా భద్రపరచాలి, అసలు ఎందుకు భద్రపరచాలి? ఏ మొక్కలు భద్రపరచాలంటే అరుదుగా దొరికే మొక్కలు భద్రపరచాలి. ఎలా భద్రపరచాలి అంటే ఎండగట్టి భద్రపరచాలి. అంటే అరుదుగా దొరికే మొక్కలను కానీ మొక్క యొక్క భాగాలను కానీ ఎండగట్టి భద్రపరిచే స్థలమే హెర్బేరియం. అది దానికి పర్ఫెక్ట్. ఏ మొక్కలు భద్రపరచాలి? అరుదుగా దొరికే మొక్కలు భద్రపరచాలి. ఎలా భద్రపరచాలి? ఎండగట్టి భద్రపరచాలి. అసలు ఎందుకు భద్రపరచాలి అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఉండే మొక్కలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉండే మొక్కలు 20 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు. కానీ 20 సంవత్సరాల క్రితం నుంచి 20 సంవత్సరాల తరువాత వరకు ఈ మొక్కలకు సంబంధించిన సమాచారం తరువాత తరం విద్యార్థులకి ఉపాధ్యాయులకి అందించాలనే ఉద్దేశంతో ఈ హెర్బేరియం నిర్మించడం జరిగింది. అది దానికి. ఆ తర్వాత అక్వేరియం ప్రతి పాఠశాలలో కూడా అక్వేరియం ఉండాలి అంటాడు. మరి అక్వేరియం నిర్మాణం ఎలా ఉంటుందంటే చేపలను పెంచే గాజు తొట్టే అక్వేరియం. ఈ అక్వేరియం అనేది పాఠశాలలో ఉండడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి కొన్ని కృత్యోపకరణాలు క్లియర్గా చూపించవచ్చు. ఈ అక్వేరియం ఎలా ఉంటుందంటే చూడండి, ఏదైనా ఒక గాజు తొట్టిని తీసుకుంటాం, ఆ గాజు తొట్టిలో 3 వంతుల నీళ్లు పోస్తాం, అందులో ముందు ఒక నీటి మొక్కను పెడతాం, కొన్ని చేపలను కూడా వదిలిపెడతాం. మరి నీటి మొక్కనే ఎందుకు పెట్టినాం, చేపలు ఎందుకు వదిలిపెట్టినాం, ఇవన్నీ కూడా. సో దీని ద్వారా ఏం చేస్తామంటే మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడతాయని విద్యార్థికి చూపించగలుగుతాం. నీటి మొక్క యొక్క జీవన విధానాన్ని విద్యార్థికి చూపించగలుగుతాం. చేపల యొక్క శ్వాసక్రియ విధానాన్ని విద్యార్థికి ప్రత్యక్షంగా పరిశీలింపజేసే కృత్యోపకరణమే అక్వేరియం. అలాంటివి ఇక్కడ వస్తాయి. ఆ తర్వాత వైవేరియం, మొక్కలకు సహజ వాతావరణాన్ని కల్పించి మొక్క యొక్క జీవన విధానాన్ని సూచిస్తే వైవేరియం. ఉభయచర జీవుల జీవన విధానాన్ని విద్యార్థికి ప్రత్యక్షంగా చూపిస్తే అది టెరేరియం. ప్లానిటోరియం అంటే నక్షత్రశాల. ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే భవనమే ప్లానిటోరియంగా చెప్పబడుతుంది. మొక్కలను భద్రపరిచేది అక్వేరియం. చేపలను భద్రపరచాలి. ఎందుకు భద్రపరచాలంటే ఒక 3 టార్గెట్. అక్వేరియం ఎందుకు తయారు చేయాలంటే 3 టార్గెట్లు. వైవేరియం అంటే మొక్కలకు సహజ వాతావరణాన్ని ఏర్పరిచి మొక్క యొక్క జీవన విధానం. అసలు ఎందుకు సహజ వాతావరణాన్ని ఏర్పరచాలి, దాన్ని కృత్రిమంగా ఎందుకు అలా చేయాలి, అసలు ప్రతిరోజు వాడు తన ఇంటి వద్ద కానీ పరిసరాల్లో కానీ పాఠశాలలో కానీ మొక్కలను చూస్తూ ఉంటాడు, కానీ ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం, ఉభయచర జీవుల జీవన విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా చూపిస్తాం. నక్షత్రశాల ఖగోళ శాస్త్ర విషయాలను కృత్రిమంగా కల్పించే వాతావరణమే ఇది నక్షత్రశాల. అవి టచ్ చేయండి. ఇక సాంఘికకి సంబంధించి ఒక 3-4 రకాల ఉపకరణాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్రానికి సంబంధించి సోషల్ ఉపకరణాల్లో పటాలు రకాలు, గ్లోబులు రకాలు, చార్టులు రకాలు, గ్రాఫ్లు రకాలు. రైట్. పటాలు రకాలు, గ్లోబులు రకాలు, చార్టులు రకాలు, గ్రాఫ్లు రకాలు. పటాలు రకాలకు సంబంధించి ఇక్కడ 5 రకాల పటాలు ఉన్నాయండి. 5 రకాల పటాలు: భౌగోళిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక పటాలు, రిలీఫ్ పటాలు, ఆవరణ రేఖ లేదా రూపురేఖ పటాలు. మనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 5 రకాల తెలంగాణ మెటీరియల్కి సంబంధించి మన సిలబస్ ప్రకారం 5 రకాల పటాలు. అదే ఏపీకి వెళ్ళేసరికి మెథడాలజీలో ఇంకొక 5 రకాలు కూడా కొత్తగా కలిపాడు. మనకైతే అది లేదు, మనకు మాత్రం ఈ 5 ఉన్నాయి. ఇక గ్లోబులకు సంబంధించి కూడా 3 రకాల గ్లోబులు ఉన్నాయి: భౌతిక గ్లోబులు, రాజకీయ గ్లోబులు, ఆవరణ రేఖ లేదా రూపురేఖ గ్లోబులు. ఇక చార్టులు రకాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 రకాల చార్టులు ఉన్నాయి. 8 రకాల చార్టుల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. 8 రకాల చార్టులు: వంశావళి చార్టు, అదేవిధంగా వంశావళి చార్టు, వృక్ష చార్టు, టేబుల్ చార్టు, స్ట్రిప్టీజ్ చార్టు, ఇలా మొత్తం 8 రకాలు ఉన్నాయి. గ్రాఫ్లు రకాలకు సంబంధించి 5 రకాల గ్రాఫ్లు ఉన్నాయి. 5 రకాల గ్రాఫులు: బార్ గ్రాఫు, లైన్ గ్రాఫు, సచిత్ర గ్రాఫు, వృత్త గ్రాఫు, వెన్ గ్రాఫు. అవి కూడా టచ్ చేయండి, బిట్ వస్తుంది. దీని తర్వాత వనరులు అంటున్నాం. ఏంటి వనరులు? మనకు ముఖ్యంగా 3 రకాల వనరులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి 3 రకాల వనరులు. ఈ 3 రకాల వనరుల్లో రైట్, ఇక్కడ వనరులు ముఖ్యంగా 3 రకాలు: గణిత శాస్త్ర వనరులు, విజ్ఞాన శాస్త్ర వనరులు, సాంఘిక శాస్త్ర వనరులు. ఇక్కడ ఏముంటాయంటే అన్నింట్లో కలిపి గణితమైన, సైన్స్ అయినా, సోషల్ అయినా కూడా ఇవి 3 రకాలండి. మొట్టమొదట గ్రంథాలయం, గణిత గ్రంథాలయము, సైన్స్ గ్రంథాలయము, సోషల్ గ్రంథాలయము. గణిత ప్రయోగశాల, సైన్స్ ప్రయోగశాల, సోషల్ ప్రయోగశాల. గణిత సంఘము, సైన్స్ సంఘము, సోషల్ సంఘము. గణిత మ్యూజియము, సైన్స్ మ్యూజియము, సోషల్ మ్యూజియము. ఇలా చదువుకోవాలి. ఆ తర్వాత వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల, వైజ్ఞానిక ప్రదర్శనలు, వైజ్ఞానిక కేంద్రాలు. ఇలా
గ్రంథాలు ఉన్నాయి. ఇవి ఎలా చదవాలంటే చూడండి ఒకసారి. గ్రంథాలయాలకి, ప్రయోగశాలలకి, సంఘాలకు సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొన్న సంవత్సరంలో జరిగిన 2 టెట్లలో వీటి మీద ప్రశ్న ఇచ్చాడండి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది. గ్రంథాలయాలు, సంఘాల మీద ఇచ్చాడు. ఎలా మీరు చదవాలంటే ఒకసారి ట్రై చేద్దాం. గణితము, సైన్సు, సోషలు, ఇందులో గ్రంథాలయాలు, ఇందులో గ్రంథాలయము అంటే మనకు ముఖ్యంగా ఎలా ఉంటుందంటే పుస్తకాలన్నీ ఒక చోట ఉంటే అది గ్రంథాలయం అంటాం. గణిత పుస్తకాలన్నీ ఒక చోట ఉంటే గణిత గ్రంథాలయము, సైన్స్ పుస్తకాలు ఒక చోట ఉంటే సైన్స్ గ్రంథాలయము, సోషల్ పుస్తకాలు ఒక దగ్గర ఉంటే సోషల్ గ్రంథాలయం. మరి మూడింటికి సంబంధించి ఒకటి ఉంది. కానీ కొంచెం డెప్త్గా వెళ్తే అసలు గ్రంథాలయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లైబ్రరీ అనేది లైబ్రరీ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, పుస్తకం అని అర్థం. మరి ఈ గ్రంథాలయ నిర్వహణ ఎవరు చేపట్టాలి? బాలల సభ ఎప్పుడు నిర్వహించాలి? గ్రంథాలయ వార్షికోత్సవాలు ఎప్పుడు చేయాలి? ఇలాంటివన్నీ కూడా చదివిస్తే మొత్తం అయిపోద్ది. ఇక ప్రయోగశాల, గణిత ప్రయోగశాల, సైన్స్ ప్రయోగశాల, సోషల్ ప్రయోగశాల విషయానికి వచ్చేసరికి సైన్స్కి ప్రయోగశాల ఉంటుందని మనకు తెలుసు. కానీ మన విద్యార్థి జీవితంలో ఎక్కడ కూడా గణిత ప్రయోగశాల, సోషల్ ప్రయోగశాలను మనకి అనుభవంలోకి రాలేదు. కానీ ఇప్పుడు సిలబస్లో పెట్టాడు. మరి గణిత ప్రయోగశాలని దేన్ని చెప్తాం, సోషల్ ప్రయోగశాలని దేన్ని చెప్తున్నాం, ముందు ఒకసారి టచ్ చేసేయాలి. ఆ తర్వాత సంఘాలు, గణిత సంఘాలు, సైన్స్ సంఘాలు, సోషల్ సంఘాలు. కానీ ఈ గణిత సంఘాలు, సైన్స్ సంఘాలు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి పాఠశాలలోనూ గణిత సంఘం అనేది ఏర్పాటు చేయాలి. గణిత సంఘం ఏర్పాటు చేయడం అనేది విద్యార్థికి ప్రయోజనకారిగా ఉంటుంది అని ఎవరు చెప్తారంటే 86. తర్వాత సైన్స్ సంఘాల ప్రాధాన్యతను ఎవరు వివరించారంటే కొఠారి. సైన్స్ సంఘాలు అనేవి విద్యార్థికి పని అనుభవాన్ని కల్పించే కృత్యాలు, పని అనుభవాన్ని కలిగించే ప్రక్రియలు అంటాడు. మరి ఈ సంఘాల వాళ్ళు ఏం చేస్తారు, ఈ సంఘాల వాళ్ళు ఏం చేస్తారు, ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరు, ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరు, ఈ సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు, ఈ సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు, ఇందులో సభ్యులుగా ఎవరు ఉంటారు, ఇందులో సభ్యులుగా ఎవరు ఉంటారు, టచ్ చేస్తూ ముందుకెళ్ళండి. ఇక మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల. సో గణిత మ్యూజియము, సైన్స్ మ్యూజియము, సోషల్ మ్యూజియము. మరి వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇది వైజ్ఞానిక ప్రదర్శనలు సైన్స్ ఫేర్స్ అంటున్నాం. వైజ్ఞానిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్ అని మనం సింపుల్గా మాట్లాడుతాం. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఎలా జరుగుతాయంటే మొట్టమొదట జిల్లా స్థాయిలో జరుగుతాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, జిల్లా స్థాయిలో జరుగుతాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, దీని తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతాయి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయి. జిల్లా స్థాయిలో 3 రోజులు జరుగుతాయి, రాష్ట్ర స్థాయిలో 4 రోజులు జరుగుతాయి, జాతీయ స్థాయిలో 7 రోజులు, అంతర్జాతీయ స్థాయిలో 7 రోజులు జరుగుతాయి. జిల్లాలోని ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి ఉత్తమ జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి ఉత్తమ అంతర్జాతీయ స్థాయికి. మరి జిల్లాలో ఎవరు నిర్వహిస్తారు, రాష్ట్ర స్థాయిలో ఎవరు నిర్వహిస్తారు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఎవరు నిర్వహిస్తారు. మరి వెళ్ళినప్పుడు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగిన తర్వాత ఇంకొత్తగా దక్షిణ భారత స్థాయిలో కూడా జరుగుతాయి. దక్షిణ భారత స్థాయిలో అంటే కేవలం దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే ఇవి పాల్గొనడానికి అవకాశం. మరి దక్షిణాది స్థాయిలో ఎక్కడ ఏమేమి పాల్గొంటాయి, ఎక్కడ నిర్వహించబడతాయంటే బెంగళూరులో ఇది నిర్వహించబడుతుంది. బెంగళూరులో ఎవరు నిర్వహిస్తారంటే VITM అనే ఒక సంస్థ నిర్వహిస్తుంది. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం అనే ఒక సంస్థ బెంగళూరులో నిర్వహించడం జరుగుతుంది. సో ఏవి ఎలా నిర్వహిస్తారు, ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఎక్కడ ఎవరు పాల్గొనాలి, ఇలాంటివి చూసుకోండి. దీని తర్వాత కొత్తగా ఇంకొక అంశం ఇచ్చాడు, ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ అండి. ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ అనే ఒక ఇంకోటి ఉంది. ఎందుకు ఇది కొత్తగా ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే ప్రస్తుతం పాఠశాలల్లో ఆచరణలో ఉంది ఈ ఇన్స్పైర్ అవార్డు స్కీమ్. ఇది వైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంధించి, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం, ఇందులో ఎలాంటి ప్రమేయము లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇన్స్పైర్ అంటే విద్యార్థి యొక్క విజ్ఞాన శాస్త్ర అభ్యసన అనుభవాలు పటిష్టం చేయడానికి, విజ్ఞాన శాస్త్ర అధ్యయనాలు పటిష్టం చేయడానికి ఈ ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ అనేది బయటకు వచ్చింది. మరి ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఎవరైతే విద్యార్థులు పాల్గొంటారో విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లో కొంత అమౌంట్ వేసి విద్యార్థిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఇది. మరి ఎంత అమౌంట్ వేస్తారో, దానికి అర్హులుగా ఎవరు ఉంటారో, ఆ డబ్బులు తీసుకుని వాడు ఎక్కడ పాల్గొనాలి, ఇదంతా కూడా ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ యొక్క లక్షణాలు, లక్ష్యాలు. రైట్, ఇలా TLMను చదువుతూ ముందుకెళ్ళండి. ఇక చివరిగా మూల్యాంకనం అండి. మూల్యాంకనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇది.
మూల్యాంకనం అనేది కేవలం ఒక మెథడాలజీలో మాత్రమే కాదు, ఏ మెథడాలజీలోనైనా క్లియర్గా మనకు మూల్యాంకనం వస్తుందండి. మరి మూల్యాంకనానికి సంబంధించి చూడండి, మూల్యాంకనంలో మీరేం మాట్లాడాలి, ఫస్ట్ దీని టార్గెట్ ఏంటి, మూల్యాంకనానికి సంబంధించి దీని యొక్క నిర్వచనం ఏంటి, నేపథ్యం ఏంటి గమనించండి మిత్రమా. ఆ తర్వాత మూల్యాంకనం యొక్క రకాలు, మూల్యాంకన సాధనాలు, ఆ తర్వాత SAT, దీని తర్వాత ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు, ఉత్తమ పరీక్ష లక్షణాలు. ఇంతటితో మూల్యాంకనం క్లియర్ అయిపోద్ది. ఆ తర్వాత చివరిగా ఏముంటాయంటే CCE అండి, CCE రైట్. గమనించండి, మూల్యాంకనానికి సంబంధించి నిర్వచనము, నేపథ్యము. అసలు మూల్యాంకనం అనే భావన అద్భుతంగా మన మైండ్లోకి వెళ్ళిపోవాలంటే ముందు దీనికి ప్రాథమిక అంశాలు ఏమున్నాయో చూసుకోవాలి. మూల్యాంకనానికి సంబంధించి ప్రాథమిక అంశాలు ఏముంటాయి, దాని బేస్ అంశాలు ఏముంటాయంటే పరీక్ష అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, అసలు మూల్యాంకనం అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి. మదింపు అనేది కొత్త పదం. పరీక్ష ఎగ్జామ్, మాపనం మెజర్మెంట్, మూల్యాంకనం ఎవల్యూషన్, మదింపు అసెస్మెంట్. పరీక్ష, మాపనం, మూల్యాంకనం, మదింపు. పరీక్ష అంటే రాసేది. విద్యార్థి తరగతి గదిలో చూడండి, పరీక్ష అంటే రాసేది. విద్యార్థి ఏం రాస్తాడు, సమాధానాలు రాస్తాడు. దేనికి సమాధానాలు రాస్తాడు, ప్రశ్నకి సమాధానం రాస్తాడు. అవి ఎలాంటి ప్రశ్నలు, ప్రామాణికమైన ప్రశ్నలు. సో ప్రామాణికమైన ప్రశ్నల సముదాయానికి సమాధానం ఇచ్చేదే పరీక్ష, అంతేనండి. ప్రామాణికమైన ప్రశ్నల సముదాయానికి సమాధానం ఇచ్చేదే పరీక్ష. ప్రామాణికమైన ప్రశ్నల సముదాయం అంటే క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్కి మనం సమాధానం ఇవ్వడమే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా దేన్నైతే కొలుస్తామో దానికి ఒక సంఖ్యారూపం ఇస్తే అది మాపనం అవుతుంది. పరీక్ష ద్వారా దేన్నైతే కొలుస్తామో దానికి ఒక సంఖ్యారూపం ఇస్తే అది మాపనం అవుతుంది. నువ్వు పరీక్ష రాసినావు, నువ్వు పెట్టే పరీక్షకి, నువ్వు పరీక్ష రాస్తే ఉపాధ్యాయుడు 10 ఇచ్చాడు, నీ స్నేహితుడికి 15 ఇవ్వబడ్డాయి, మరో స్నేహితుడికి 20 ఇవ్వబడ్డాయి, ఇంకో స్నేహితుడికి 25 ఇవ్వబడ్డాయి. ఈ 10, 15, 20, 25 ఇదే మాపనం, మెజర్మెంట్. నీ సమర్థతను మెజర్ చేస్తున్నాడు, అది మాపనం. ఇక మూల్యాంకనం, పరీక్ష మాపనాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి అవసరమయ్యే సలహాలు సూచనలు ఇస్తే, ఇది సలహాలు సూచనలు ఇస్తే అది మూల్యాంకనం అవుతుందండి. పరీక్ష మాపనాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి అవసరమయ్యే సలహాలు సూచనలు ఇస్తే ఇది మూల్యాంకనం అవుతుంది. ఇక మదింపు. మూల్యాంకనం అంటే చూడండి, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాఠం పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడగడమే మూల్యాంకనం. సింపుల్ అండి ఇది. పాఠం పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడగడమే మూల్యాంకనం. అసలు ప్రశ్నలు ఎందుకు అడుగుతాము, ప్రశ్నలు ఎందుకు అడుగుతామంటే మనం చెప్పింది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేస్తావు, విద్యార్థి అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం. ఈ టోటల్గా మూల్యాంకన ప్రక్రియ. చూడు, ఎస్ మూల్యాంకనం. మూల్యాంకనం అంటే పాఠం పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు ఎందుకు అడుగుతాం, మనం ఎంత చెప్పామో తెలుసుకోవడానికి, ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి. ఆశించిన సామర్థ్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయో తెలియజేసేదే మూల్యాంకనం. ఎంత మేరకు సాధించబడ్డాయి మరి తెలుసుకొని ఏం చేస్తాం, విద్యార్థి అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం, ఇది మూల్యాంకనం. ఇక మదింపు అండి, అసెస్మెంట్. ఇది ఒక పరిశీలించే ప్రక్రియ. ఇది మదింపు అంటే పరిశీలించే ప్రక్రియ. మూల్యాంకనానికి మదింపుకి ఏంటి తేడా అంటే మ్యాక్సిమం సందర్భాల్లో రెండింటిని ఒకేలా ఉపయోగిస్తాం, కానీ రెండింటిని వేరు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చూడండి ఒకేలా. ఎలాగంటే నిర్మాణాత్మక మూల్యాంకనము, నిర్మాణాత్మక మదింపు ఈ సందర్భం చూస్తాం, ఆ సందర్భం చూస్తాం. కానీ రెండింటిని వేరు చేయాల్సి వచ్చినప్పుడు పరిశీలించే ప్రక్రియ ఎప్పుడు పరిశీలిస్తాం, తరగతి గది జరుగుతున్నప్పుడు. తరగతి గది జరుగుతున్నప్పుడు విద్యార్థి నిష్పాదనను పరిశీలిస్తే, నిష్పాదన తెలియజేస్తే అది మదింపు. తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థి నిష్పాదన తెలియజేస్తే అది మూల్యాంకనం. తరగతి గది జరుగుతున్నప్పుడు విద్యార్థి నిష్పాదన తెలియజేస్తే అది మదింపు. తరగతి గది జరుగుతున్న తర్వాత విద్యార్థి జరిగిన తర్వాత నిష్పాదన తెలియజేస్తే అది మూల్యాంకనం. తరగతి గది జరుగుతున్నప్పుడు, తరగతి గది పూర్తయిన తర్వాత. అందుకే సింపుల్గా ఏమంటారంటే మదింపు అనేది ఒక ప్రక్రియ, మూల్యాంకనం అనేది ఒక ఫలితం అండి. ఎవల్యూషన్ ఇది అసెస్మెంట్.
మదింపు అనేది ఒక ప్రక్రియ, మూల్యాంకనం అనేది ఒక ఫలితం. సో అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎవల్యూషన్ ఈజ్ ఏ ప్రొడక్ట్. అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్, ఎవల్యూషన్ ఈజ్ ఏ ప్రొడక్ట్. మదింపు అనేది ఒక ప్రక్రియ, మూల్యాంకనం అనేది ఒక ఫలితం. తరగతి గది జరుగుతున్నప్పుడు కాబట్టి ప్రక్రియ, తరగతి గది పూర్తయిన తర్వాత కాబట్టి ఫలితాన్ని ఇస్తుంది. అది మదింపుకి, మూల్యాంకనానికి. తర్వాత మూల్యాంకనం రకాలు. మూల్యాంకనం అనేది ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. నిర్మాణాత్మక మూల్యాంకనము, మూల్యాంకనం ముఖ్యంగా 3 రకాలు. లోప నిర్ధారణ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనము, సంకలన మూల్యాంకనము. లోప నిర్ధారణ, నిర్మాణాత్మక, సంకలన మూల్యాంకనము, ఆ రకాలను తెలుసుకోండి. లోప నిర్ధారణ, నిర్మాణాత్మక, సంకలన మూల్యాంకనం. తరగతి గది ప్రారంభంలో చేస్తే, అంటే అభ్యసన ప్రక్రియ, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభానికి ముందే చేస్తే అది లోప నిర్ధారణ. బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు చేస్తే నిర్మాణాత్మక. బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత చేస్తే సంకలన. ముందే ఎందుకు చేస్తాం, తర్వాత ఎందుకు చేస్తాం తెలుసుకోండి. అయిపోయింది మూల్యం. ఆ తర్వాత సాధనాలు. మూల్యాంకనం అంటే మనం చెప్పింది విద్యార్థికి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడానికి వేటినైతే ఉపయోగిస్తావో అది సాధనాలండి. ఆ తెలుసుకోవడానికి వేటినైతే ఉపయోగిస్తామో అవి సాధనాలు. తరగతి గదిలో విద్యార్థికి మనం చెప్పింది ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి చేసేదే మూల్యాంకనం. ఆ తెలుసుకోవడానికి వేటినైతే ఉపయోగిస్తావో అవి సాధనాలు, మూల్యాంకన సాధనాలు. మూల్యాంకన సాధనాలుగా ఏం ఉపయోగిస్తామంటే మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త సమాధానాలు, లఘు సమాధాన ప్రశ్నలు, ఆ తర్వాత ఇంకా విషయనిష్ట ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు, ప్రశ్నల రూపము, పూరకాలు, సంసర్గము, సాదృశ్యము, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు, తప్పు ఒప్పులు, జతపరచడాలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, వర్గీకరణ, మాస్టర్ లిస్ట్, ఇవన్నీ కూడా సాధనాలు. ఆ తర్వాత ఎస్ఏటి అంటే స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. దీన్నే పాండిత్య సాధన నికస అంటాం. ఎస్ఏటి అంటే మీరు అన్నీ వదిలిపెట్టేయండి, మన మైండ్లో ఏదైనా ఉంటే పక్కకి తీసేయండి కాస్త. ఎస్ఏటి అంటే ఇదేమి పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. స్కాలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, పాండిత్య సాధన నికస ఏం లేదండి. విద్యార్థికి ఒక 4 పాఠ్యాంశాలు చెప్పాం. 4 పాఠ్యాంశాలు చెప్పిన తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం తయారు చేయాలి. ఆ ప్రశ్నపత్రం తయారు చేసే దశలను సూచించేదే ఎస్ఏటి అండి. అంతే. ఒక 4 పాఠ్యాంశాలు చెప్పాం, విద్యార్థి యొక్క సమర్థత తెలుసుకోవాలనుకున్నాం. సమర్థత తెలుసుకోవాలంటే విద్యార్థికి ఒక పరీక్ష పెట్టాలి. పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం ఉండాలి. ఆ ప్రశ్నపత్రం తయారు చేసే దశలను సూచించేదే ఎస్ఏటి. ఇప్పుడు మనమే ఉన్నాం, మన స్థాయికి మనం పేపర్ తయారు చేయాలంటే తరగతి గదిలో విద్యార్థికి ఒక 4 ప్రశ్నలు 5 ఖాళీలు ఇచ్చామంటే మన ప్రశ్నపత్రం అయిపోయింది. కానీ విద్యా ప్రణాళిక నిర్దేశించిన ప్రకారము ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తే అది ఎస్ఏటి. ముందు విషయ భారత పట్టిక తయారు చేయాలి, తర్వాత విద్యా ప్రమాణాల భారత పట్టిక తయారు చేయాలి, ప్రశ్నల భారత పట్టిక తయారు చేయాలి, కఠిన స్థాయి భారత పట్టిక తయారు చేయాలి. ఈ 4 పట్టికలు కలిపి ఒక పట్టికలో వేస్తే అది బ్లూ ప్రింట్ అవుతుంది. అవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. చివరికి ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలు. మరి ఇన్ని కష్టాలు పడి ఎస్ఏటిని అనుసరించి ఒక ప్రశ్నపత్రం మనం తయారు చేసిన తర్వాత మనం తయారు చేసిన ప్రశ్నపత్రం అనేది ఉత్తమమైనదా కాదా డిసైడ్ చేయాలి అంటే దీనికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మరి ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, విషయనిష్టత ఉండాలి, ఆచరణాత్మకత ఉండాలి, సమగ్రత ఉండాలి, విచక్షణ స్థాయి ఉండాలి, ఉపయోగికత ఉండాలి. అందులో అత్యంత ముఖ్యమైనవి ఇక్కడ సప్రమాణత, విశ్వసనీయత, విషయనిష్టత. ఇవి ఇంపార్టెంట్ అండి. సప్రమాణత, విశ్వసనీయత, విషయనిష్టత. సప్రమాణత అంటే ఏ లక్ష్యాన్ని అయితే మాపనం చేయాలనుకున్నామో అదే లక్ష్యాన్ని మాపనం చేస్తే ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉన్నట్టు. అన్ని సందర్భాల్లో ఒకేలా రాస్తే విశ్వసనీయత. ఏ ఉపాధ్యాయుడు దిద్దినా, ఎంతమంది దిద్దినా ఒకే రకమైన మార్కులు వస్తే విషయనిష్టత. ఇలా గుర్తుపెట్టుకొని చదవండి. ఇక చివరిది సిసిఈ అండి. సిసిఈ ఇది ఎలా ఉంటుందంటే చాలామంది లక్ష్యాలు స్పష్టీకరణలో చివరిగా సిసిఈకి సంబంధించి మాట్లాడతారు. సో ఇంకొంతమంది మూల్యాంకనంలో కూడా దీన్ని మాట్లాడవచ్చు. సిసిఈకి సంబంధించి మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనము. నిరంతర సమగ్ర మూల్యాంకనము, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్.
ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఇంతకు ముందు ఎప్పుడు పూర్వకాలంలో లేదు. విద్యా హక్కు చట్టం అనేది భారతదేశంలోకి వచ్చిన తరువాతే ఈ సిసిఈ అనేది వచ్చింది. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత మరి ఈ సిసిఈని ప్రస్తుతం పాఠశాలల్లో 2 విధాలుగా నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిది ఫార్మేటివ్ అంటున్నారు, రెండవది సమ్మేటివ్ అంటున్నారు. ఫార్మేటివ్ని 4 సాధనాలు ఉపయోగించి బోధిస్తున్నారు. సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తున్నారు, బోధిస్తున్నారు కాదు నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ని సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తారు, సమ్మేటివ్ని సంవత్సరానికి 2 సార్లు. మొదట్లో అది 3 సార్లు ఉండేది, ఇప్పుడు 2 సార్లు అవుతుంది. సో ఫార్మేటివ్ని 4 సార్లు, సమ్మేటివ్ని 2 సార్లు నిర్వహిస్తున్నారు. ఈ 4 సార్లు నిర్వహించినప్పుడు దీనికి 4 సాధనాలు ఉంటాయి. సమ్మేటివ్కి వచ్చినప్పుడు మాత్రం చూడండి, సమ్మేటివ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫార్మేటివ్కి వచ్చినప్పుడు అన్ని సబ్జెక్టులకి ఒకే రకమైన సాధనాలు ఉంటాయి. తెలుగులోనూ ఆ 4 సాధనాలు, ఇంగ్లీష్లోనూ అవే ఉంటాయి, పరిసరాల విజ్ఞానంలో అవే ఉంటాయి, గణితంలో ఉంటాయి. ఆ 4 ఏంటంటే పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, పిల్లల రాసిన అంశాలు, పిల్లల ప్రాజెక్ట్ పని, ఆ తర్వాత లఘు పరీక్ష. ఈ 4 అన్నిటికి ఉంటాయి. కానీ సమ్మేటివ్కి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క రకమైన విద్యా ప్రమాణాలు, ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఒక్కొక్క రకమైన అభ్యసన సూచికలు. సో విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగా ఇది నిర్వహించడం జరుగుతుందండి. విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్, అభ్యసన సూచికలు అంటే లెర్నింగ్ ఇండికేటర్స్. సో గణితానికి కొన్ని విద్యా ప్రమాణాలు, సైన్స్ పరిసరాల విజ్ఞానానికి కొన్ని విద్యా ప్రమాణాలు, గణితంలో 5 విద్యా ప్రమాణాలు, సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం అనేవి గణిత విద్యా ప్రమాణాలు. అదే పరిసరాల విజ్ఞానానికి వెళ్ళేసరికి 6 విద్యా ప్రమాణాలు. మరి అభ్యసన సూచికలు ఉన్నాయి. విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు అండి. ఇంతకుముందు మనకి విద్యా విధానంలో లక్ష్యాలు, స్పష్టీకరణల ఆధారిత విద్యా బోధన జరిగింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికల ఆధారంగా బోధించాలి. వాటిని సాధించడానికే బోధించాలి, సిసిఈకి అనుగుణంగా బోధించగలగాలి. మరి ఏంటి విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు? అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ ఇండికేటర్స్. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదాలు ఇవి. విద్యా ప్రమాణం అంటే ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి తెలిసి ఉండాలో తెలియజేసే ప్రవచనాలే విద్యా ప్రమాణాలు. ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి బోధించాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి నేర్పించాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థికి ఏమి తెలిసి ఉండాలి, ఆ తరగతిలో ఆ విద్యార్థి ఏమి సాధించాలి తెలియజేసేవే విద్యా ప్రమాణాలు. ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి అనుసరించే మార్గాలే అభ్యసన సూచికలు. ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి సోపానాలే, మెట్లే అభ్యసన సూచికలు. సో ఏ విద్యా ప్రమాణానికి ఏ అభ్యసన సూచిక ఉంటుంది, అక్కడ ఏ లక్ష్యానికి ఏ స్పష్టీకరణ ఎలాగైతే మాట్లాడుకున్నామో ఇక్కడ అభ్యసన సూచికలు, విద్యా ప్రమాణాలు, అభ్యసన సూచికలు. మరి దీని ప్రకారము ఫార్మేటివ్ని, సమ్మేటివ్ని లెక్క కట్టిన తర్వాత విద్యార్థి రాసిన దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క సమర్థతని 5 గ్రేడులుగా విభజించాలి. 5 గ్రేడులుగా విభజించాలి. విద్యార్థి యొక్క సమర్థతను 5 గ్రేడులుగా విభజించాలి. మరి ఏ గ్రేడ్లో ఎలా ఉన్నారు ఏంటి? ఈ గ్రేడ్ అండి, విద్యార్థి యొక్క సమర్థతను 5 గ్రేడులుగా విభజించాలి. గ్రేడ్ అంటే మెట్టు అనే అర్థం, మెట్టు అనే అర్థం. గ్రేడ్ అంటే మెట్టు అనే అర్థం. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థి ఏ మెట్టు మీద ఉన్నాడో తెలియజేస్తుంది కాబట్టి ఇది గ్రేడ్. ఎన్ని రకాల గ్రేడ్లు ఉన్నాయంటే 5 రకాల గ్రేడ్లు ఉన్నాయి. ఆ గ్రేడ్లకు అనుగుణంగా ఏ మార్కుల మధ్యలో ఉంటే వాడికి ఏ గ్రేడ్తో సూచిస్తాం, ఎలా సంబోధిస్తాం, ఇలా మాట్లాడుకుంటే సిసిఈ అయిపోయింది.